This conference will now be recorded. Hello friends, good morning Andy. Mana second class of AWS ki welcome and let's start. So first session లో మీకు ఏం చెప్పాను by the way జస్ట్ ఒక రీక్యాప్ లాగా క్లాస్ 1 లో కాసేపు ఇంట్రడక్షన్ అది చెప్పడంత అంటే ఎందుకు చేయాలి AWS అని పక్కన పెడితే టెక్నికల్ గురించి మాట్లాడామంటే ఏం చెప్పాను మీకు AWS అకౌంట్ క్రియేషన్ గురించి మాట్లాడాము. ఆ తర్వాత బిల్లింగ్ అలారమ్స్ గురించి మాట్లాడాము. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంఎఫ్ఏ కాన్ఫిగరేషన్, మనం ఎంఎఫ్ఏ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడాం. ఈ మూడింటి గురించి మాట్లాడాం అండ్ వ్యాలిడేట్ కూడా చేసాం. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ అండ్ వ్యాలిడేషన్ అంటే కరెక్ట్గా ఉందా లేదా అని. అలాగే బిల్లింగ్ అలారమ్స్ వ్యాలిడేట్ చేయలేము ఎందుకంటే వస్తే కానీ తెలియదు, బట్ ఎంఎఫ్ఏ కాన్ఫిగర్ చేసి వ్యాలిడేషన్ చేసాం. ఓకేనా, సరేనండి. సో ఈరోజు మన క్లాస్ 2 యాక్చువల్గా. సో క్లాస్ 2 లో భాగంగా నేను మీకు ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ బేసిక్గా ఏంటి యాక్చువల్గా మీకు, ఎందుకంటే మనం ఒక అప్లికేషన్ గురించి పనిచేస్తున్నాం అనుకోండి. అప్లికేషన్ అంటే ఏంటండి బై ద వే, ఓకే సింపుల్ గా నేను ఐసిఐసి బ్యాంక్ అన్నాను అనుకోండి. ఐసిఐసి బ్యాంక్ యొక్క వెబ్సైట్ మీకు కనెక్ట్ అవుతుంది బై ద వే. బ్యాక్ అండ్ లేదు మీకు, ఇది ఒక అప్లికేషన్ బై ద వే. సో మీ అప్లికేషన్ ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదు అనమాట. ఓకే, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే బేసిక్ గా మీకు ఏదైనా ఒకటి ఫెయిల్ అయిందంటే మొత్తం మీ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది బై ద వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ డ్రైవ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ స్పేర్ టైర్. ఓకే, ఏదైనా ఒక టైర్ పోయినా కూడా మీకు ఆగిపోతుంది అనమాట. సేమ్ అలాగే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ లేకుండా మనకి మన అప్లికేషన్స్ అన్ని కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే మీకు ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ గురించి, తర్వాత అవైలబిలిటీ జోన్స్ గురించి అండ్ దేర్ కనెక్టివిటీ గురించి తెలియాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి బేసిక్ ఐపీ అడ్రసింగ్ అండి. మీకు ఐఏఎస్ పాస్ సాస్ మళ్ళీ చెప్దాము, దానికంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి అందుకని. సో మీకు బేసిక్ ఐపీ అడ్రసింగ్, ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నేను ఏం చేస్తానంటే సబ్నెటింగ్ అండి. బై ద వే ఒక బేసిక్ ఒక నెట్వర్క్ ని మనం ఏ విధంగా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ మూడిటి గురించి మనం చూస్తాం. ఓకేనా, సో ఆ తర్వాత రేపు వచ్చి నా ప్లాన్ ఏంటంటే మీకు వాట్ ఈజ్ విపిసి అండ్ క్రియేషన్ ఆఫ్ విపిసి అండ్ సబ్నెట్స్ బేసిక్గా ఇట్లా చూసుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, సేవ్ చేసి పెడతాను బై ద వే. సో లెట్ మీ కమ్ హియర్ ఏడబ్ల్యూఎస్ మీ బ్యాచ్ 43 కాబట్టి ఏడబ్ల్యూఎస్ B43 అని ఇచ్చి ఓకే. సో నేను ఏం చేస్తాను క్లాస్ 1 2 3 అని. ఓకే గుడ్ రైట్. సో లెట్స్ ప్రొసీడ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్ అంటే ఈ కన్సోల్ కాదు. లెట్ మీ టెల్ యూ, చాలా మంది అందరూ క్లౌడ్ అంటే ఈ కన్సోల్ అనుకుంటారు. ఈ కన్సోల్ క్లౌడ్ కాదండి. ఈ కన్సోల్ ఏంటంటే బేసిక్ గా సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, మనకి బ్యాంక్ లో క్యాషియర్స్ డెస్క్ లాగా అనమాట. మీరు ఒక 10,000 మీరు 10,000 మీరు డిపాజిట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, బ్యాంక్ లోకి వెళ్ళి మీరు క్యాషియర్ కి ఇచ్చి ఇస్తాం. బేసిక్ గా ఆయన ఒకటే కాదు బ్యాంక్ అంటే, అవునా, క్యాషియర్ కాదు బ్యాంక్ వెనక చాలా విషయం ఉంది యాక్చువల్ గా. అలాగే మీకు ఈ కన్సోల్ అనేది మీకు క్లౌడ్ కాదు. ఇది ఆ క్లౌడ్ ని యాక్సెస్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. యాక్చువల్ గా బ్యాక్ ఎండ్కి వెళ్ళాం అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ రీజియన్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు క్లౌడ్ వచ్చి ఈ 23-24 రీజియన్స్ అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. లైక్ మీరు చూసారనుకోండి, హైదరాబాద్ కూడా రీసెంట్ గా యాడ్ అయింది బై ద వే. ఇంతకు ముందు వరకు ముంబై ఒకటే, ఏపీ సౌత్ 1 ఒకటే ఉండేది. ఇప్పుడు రైట్ నౌ మీరు చూస్తే హైదరాబాద్ కూడా యాడ్ అయిపోయింది బై ద వే. ఓకే, సెకండరీ రీజన్ అనమాట. సో ఇవన్నీ వీటిని ఏమంటారంటే, మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఏడబ్ల్యూఎస్ రీజియన్ అంటాం బై ద వే. ఓకే, రీజియన్ అంటే కంట్రీ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ 4 రీజియన్స్ ఉన్నాయి. అంతెందుకు, ఇండియా తీసుకుంటే ఏపీ సౌత్ 1 ముంబై ఉంది, ఏపీ సౌత్ 2 హైదరాబాద్ ఉంది బై ద వే, అవునా. సో కాబట్టి రీజియన్ అనేది మీకు ఒక దేశం కాదు బై ద వే. రీజియన్ అనేది ఏంటంటే ఒక సిటీ లాగా అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ముంబై సిటీ అండ్ హైదరాబాద్ సిటీ బై ద వే.
ఓకే, నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ముంబైని సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైని సెలెక్ట్ చేస్తాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఎక్కడ మీరు డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారని చెప్పి దానికి సంబంధించిన రీజియన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ డాష్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ లో డాష్ బోర్డ్ అని క్లిక్ చేశాను అనుకోండి, మీరు కిందకు వస్తే ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ లాగా ఇలా ఉంటాయి చూడండి. ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1C. సో కాబట్టి నేను మీకు ఏం చెప్పాలంటే ఒక రీజియన్ అంటే ఒక సిటీ అని మీరు అనుకోవచ్చు అని చెప్పాను, అవునా? ఇమాజిన్ దీన్ని ఒక రీజియన్ అనుకోండి. బై ద వే మీకు దీన్ని ఒక రీజియన్ అనుకోండి. సో ఫర్ ద నేమ్ సేక్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి నేను ఓకే ముంబై అంటున్నాను. బై ద వే ముంబై అని చెప్పి ప్రతి రీజియన్ కి మీకు ఒక కోడ్ నేమ్ ఉంటుంది, విచ్ ఈస్ AP-South-1 అన్నమాట. బై ద వే అదే యుఎస్ ఈస్ట్ అనుకోండి, యుఎస్ ఈస్ట్ 1, ఒహాయో అనుకోండి, యుఎస్ ఈస్ట్ 2, ఇట్లా ఉంటాయి అన్నమాట. నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రీజియన్ అనేది ఇమాజిన్ ఒక సిటీ అన్నాను కాబట్టి హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా హైదరాబాద్ అంటే ఏంటో. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇమాజిన్ ఈ ఏపీ సౌత్ 1 అనేది హైదరాబాద్ అనుకోండి, దాంట్ కింద 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే ఒకటి అంతకంటే ఎక్కువ బిల్డింగ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, 3 అవైలబిలిటీ జోన్స్ అంటే నేను ఈ 3 తీసుకుంటానండి. మీరు చూస్తే ఈ 3 తీసుకుంటాను. దీన్ని మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ AP-South-1A. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ లొకేషన్ పెట్టచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించి మీకు ఐడియా ఉంటే ఒకటి నేను ఏం చేస్తాను, ఎల్బీ నగర్ అంటానండి. ఓకే, ఎల్బీ నగర్ అంటాను. ఎల్బీ నగర్ లో ఒక డేటా సెంటర్ అక్కడ ఉండని కాదు చెప్తున్నాను, పెడతాను. సరే, ఇంకోటి ఏం చేస్తాను మీకు ఏపీ సౌత్ 1B అని చెప్పి ఇంకోటి ఏం చేస్తాను మీకు ఓకే ఇమాజిన్ గచ్చిబౌలి పెడదాం. యాక్చువల్గా గచ్చిబౌలి పెడదాం బాయ్. ఓకే, సో మూడోది ఉంది అనుకోండి, మూడోదికి నేను ఏం చేస్తాను, మూడోది వచ్చి 1C. యాక్చువల్గా ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెడతానంటే శంషాబాద్ లో పెడతాను. ఓకే, అంటే ఎయిర్పోర్ట్ పక్కన. మ్యూట్ చేస్తాను, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, సో నేను ఏం చేస్తాను, శంషాబాద్ లో పెడతాను. ఇవన్నీ మీరు గమనిస్తే ఇవంతా కూడా ఒకే సిటీలో ఉన్నాయి. బై ది వే మీకు ఒకే సిటీలో ఉన్నాయి. సార్ ఇట్లా వేరే వేరే పెట్టాల్సిన అవసరం ఏంటి, మనకి ఏం వస్తుంది బై ది వే అంటే ఆబ్వియస్ గా హైదరాబాద్ లో వాన పడిందంటే సగం సిటీ మునిగిపోతుంది మీకు. ఓకే, సో కాబట్టి మరి అటువంటప్పుడు మీకు ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో మునిగిపోయినా లేకపోతే ఎల్బీ నగర్ లో మునిగిపోయినా 3 మొత్తం సిటీ అంతా మునిగిపోయే ఛాన్స్ ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన వర్క్ లోడ్స్ అంటే మన సర్వర్స్ వీటి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. ఈ మూడిట్లో ఏముంటాయి సార్ అంటే ఈ మూడిట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చాను అనుకో, ఇది అంటే ఎన్ని ఉంటాయి మనకు తెలియదు అండ్ అవసరం కూడా లేదండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు చూసినట్లయితే ఒకటి అంతకంటే ఎక్కువ ఎన్ని ఉంటాయని మనకు అనవసరం లేదు, అవి మనం పట్టించుకోం. అవన్నీ వద్దనుకున్నాం కాబట్టి క్లౌడ్కి వెళ్తున్నాం మీరు చూసినట్లయితే. బట్ సింపుల్ గా ఏముంటుందంటే ఇక్కడికి వచ్చి నేను మీరు చూసినట్లయితే డేటా సెంటర్ 1 అంటాను. మీరు చూసినట్లయితే డేటా సెంటర్ 1 అంటానండి. బై ది వే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డేటా సెంటర్ 1 అని. సో తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే డేటా సెంటర్ 2 అండి. మీకు డేటా సెంటర్ 2 ఇక్కడ ఉంది. ఫైనల్ గా అంటే ఇన్ని అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్ని ఉంటాయో విజిబిలిటీ లేదు మనకి యాక్చువల్గా. సో ఇది వచ్చి డేటా సెంటర్ 3 అంటాను. ఓకే, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ఒక రీజియన్ లోపల అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS నార్త్ వర్జీనియా. సో నేను ఏం చేస్తాను, డేటా సెంటర్ అందాం బై ది వే. ఓకే, నేను ఏం చేస్తాను మీకు ఒక ఐడియా కోసం డేటా సెంటర్ అంటాను. ఇమేజెస్కి వస్తాను, ఇమేజెస్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను. ఇక్కడ చూడండి మీకు ఓకే గుడ్. ఓకే, ఇక్కడ చూసారనుకోండి మీకు ఓపెన్. ఓకే, ఇది కాదు ఇంకోటి తీసుకుందాం, ఇది తీసుకుందాం అనండి.
ఇది చూడండి. ఓకే, ఇది 3 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి 3 అవైలబిలిటీ జోన్స్ అనుకుంటారు. కాదండి, బై ద వే మీకు ఈ 3 వచ్చి మీకు ఒకటే అవైలబిలిటీ జోన్. సో అంటే ఒక అవైలబిలిటీ జోన్ లో ఇలా 3 ఉండొచ్చు. లేని పక్షాన మీరు చూసినట్లయితే ఇక్కడ ఇలాగా సింగిల్ బిల్డింగ్ కూడా ఉండొచ్చు అనమాట బై ద వే. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మీకు ఏమంటాయి, ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి బై ద వే మీరు చూసినట్లయితే. అండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, నార్మల్ గా మీకు డిస్టెన్స్ అనేది 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. మినిమం 100 కిలోమీటర్లు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మినిమం 100 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్ల కంటే లోపల ఉంటుంది. ఇట్ కెన్ బి 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మనకి గచ్చిబౌలి అనుకోండి, 30 కిలోమీటర్లు ఉందనుకోండి బాయ్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ, మనకి ఇవన్నీ కూడా లెస్ దాన్, నేను ఏం చేస్తాను మీకు లెస్ దాన్ ఎక్కడ ఉండాలండి, 100 km అనమాట. మీకు మీరు చూస్తే మీకు లెస్ దాన్ 100 కిలోమీటర్స్ మీకు ఉంటాయి బై ద వే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ, మనం మీరు చూసినట్లయితే మనం రేపొద్దున ఇది ఎందుకు సార్ మీరు ఇంత లోపల పోయి చెప్తారు, మనం ఎలాగూ ఈ హార్డ్వేర్ అనుకుంటున్నారేమో కానీ, మనం ఏం చేస్తామంటే రేపొద్దున మన అప్లికేషన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, సర్వర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ 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 పెట్టుకుంటాం బై ద వే. ఎందుకు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒకవేళ 2 డేటా సెంటర్లు పోయినా కూడా మీకు 3వ డేటా సెంటర్ ఉంటుంది, అక్కడ వస్తుంది. సో అంతే. ఇదంతా ఎందుకంటే మీకు ఫెయిల్ ఓవర్ లేదండి. మీరు ఏమనుకుంటారు, కొంతమంది మీలో సార్ ఈ డేటా సెంటర్ పోతే ఈ సర్వర్ ఇక్కడికి పోతుందని మీరు అనుకుంటారండి. బట్ నో, అలాంటి ఆప్షన్ లేదు. దీంట్లోనే కాదు మీరు కాన్ఫిగర్ చేస్తే తప్పితే డిఫాల్ట్ గా దీంట్లో అయిండొచ్చు, మీకు అజూర్ లో అయిండొచ్చు, లేకపోతే గూగుల్ క్లౌడ్ లో అయిండొచ్చు. మీకు అన్ని చోట్ల కూడా జోన్ కాన్సెప్ట్ ఉంది బై ద వే, టు మేక్ యూ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ అజూర్కి వస్తాను బై ద వే. ఓకే, అంటే మీకు జస్ట్ ఒక అర్థం కావడానికి అనమాట. జోన్ కాన్సెప్ట్ అని అన్నింటిలో ఉంటుంది. ఇక్కడ మనం అవైలబిలిటీ జోన్స్ అంటున్నాం. మీరు చూసినట్లయితే అదే మీకు దీనికి వెళ్ళాం అనుకోండి, మీకు అజూర్కి వెళ్ళాం అనుకోండి, అజూర్ లో మనం ఏమంటామంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ అంటారు కదా, అంటే మీకు అర్థం అవ్వాలని కాదు యాక్చువల్గా, ఇది ఈ పోర్టల్ మీకు అజూర్ తెలిసి ఉంటే తప్పితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఒక క్రియేట్ వర్చువల్ మెషిన్ అన్నాం అనుకోండి, మనం క్రియేట్ వర్చువల్ మెషిన్ అన్నాం అనుకోండి ఇక్కడ. సో మీరు కిందకు వస్తే మీరు చూస్తే ఇక్కడ చూడండి, అవైలబిలిటీ ఆప్షన్స్ లో అవైలబిలిటీ జోన్ మీరు చూస్తే జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉన్నాయి చూడండి. మీకు ఈవెన్ మీరు గూగుల్ క్లౌడ్ పోయినా కూడా యుఎస్ ఈస్ట్ 1A 1B అన్ని చోట్ల మీకు ఉంటాయండి. ఓకే, అవైలబిలిటీ జోన్. అయితే ఏ క్లౌడ్ లో కూడా ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ మీకు ఫెయిల్ అయిపోతే, ఓకే, ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే దాంట్లో రన్ అవుతున్న సర్వరు ఆటోమేటిక్ గా వేరే అవైలబిలిటీ జోన్ కి వెళ్తుంది అనే కాన్సెప్ట్ ఈ మూడిట్లో అయితే లేదు. ఓకే, వేరే క్లౌడ్ లో ఉన్న ఐడియా లేదు, కానీ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మీరు వేరే రీజన్ కాన్ఫిగర్ చేయొచ్చు. సో కాబట్టి ఎందుకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయంటే మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, మీరు క్లౌడ్ ఇంజనీర్ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీ అప్లికేషన్ ఉందనుకోండి, నార్మల్ గా అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మీకు ఒక అప్లికేషన్ ఉంటుందండి బై ద వే. ఓకే, సో మీకు లాస్ట్ లో చెప్తానండి, సర్టిఫికేషన్ కోర్స్ లాస్ట్ లో చెప్తానండి. మీరు టెక్నికల్ చెప్తాను కదా, వినండి క్లాస్ దయచేసి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, రేపొద్దున ఇది ఇంపార్టెంట్ అండి, సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఇది ఉంటే జాబ్ వస్తుంది బై ద వే. సో కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్, లాస్ట్ లో అన్ని డిస్కస్ చేస్తాం. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ఎలా ఉంటుందంటే, మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో ఎప్పుడు కూడా మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటామండి. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే అర్థం ఏం తెలుసా మీకు, ఇక్కడ మీకు వెబ్ సర్వర్స్, దీన్ని ఏమంటాం, వెబ్ సర్వర్ 1, సో వెబ్ సర్వర్ 2 అండ్ దెన్ వెబ్ సర్వర్ 3. ఓకే, ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు చూస్తే ఇది యాప్ సర్వర్ అన్నమాట. ఇది యాప్ సర్వర్ 1, ఇది యాప్ సర్వర్ 2, ఓకే,
యాప్ సర్వర్ 3. ఆ తర్వాత ఫైనల్ గా ఇక్కడికి వచ్చి డిబి సర్వర్ 1, సో డిబి సర్వర్ 2 అండ్ డిబి సర్వర్ 3. ఇలాగా మనం 3గా విడగొడతారు యాక్చువల్ గా. మీకు ఈ 3గా ఉంటాయన్నమాట. సో నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? ఒకే అవైలబిలిటీ జోన్ లో పెడతామా? అలా పెట్టరండి. దట్ ఈస్ అగైనెస్ట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఏం చేస్తామంటే ఈ మూడింటిని కూడా, సో లెట్ మీ టెల్ యూ, ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని ఒక అవైలబిలిటీ జోన్ లో, ఈ మూడింటిని ఇంకో అవైలబిలిటీ జోన్ లో, ఈ మూడింటిని ఇంకో అవైలబిలిటీ జోన్ లో, అంటే ఎలాగా ఇక్కడికి వచ్చి ఏపీ హైఫన్ సౌత్ 1A. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 1B, అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 1C. ఓకే, ఏపీ సౌత్ 1A, 1B, 1C. ఇలాగా వేరే వేరే అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటాం బై ద వే. ఎందుకు? ఒకవేళ మీ టైం బాగాలేక ఏదన్నా 2 అవైలబిలిటీ జోన్లు మొత్తం ఫెయిల్ అయిపోయినా, ఇమాజిన్ ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయిపోయినా కూడా మీకు ఈ 3 సర్వర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మీ అప్లికేషన్ డౌన్ కాదు. మీకు ఈ 3 రన్ అవుతున్నాయి, అప్లికేషన్ డౌన్ కాదు. అందుకని మీరు అర్థం చేసుకోవాలి మీకు యాక్చువల్ గా. ఓకే, ఎందుకు ఈ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవాలి బై ద వే. ఓకేనా? సో చాలా మంది ఇదే అనుకుంటారండి. చాలా మంది మీరు ఏమనుకుంటారు, ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే దాంట్లో సర్వర్ వేరే దానికి పోతుంది అనుకుంటారు. పోదు. AWS లోనే కాదు, అజూర్ లో పోదు, GCP లో పోదు. ఈ 3 మేజర్ క్లౌడ్ లో పోంది, ఇంకో క్లౌడ్ లో పోదని అనుకోను. పోతే మంచిదే యాక్చువల్ గా. అది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇదొచ్చి రీజియను, దాని లోపల అవైలబిలిటీ జోను, తర్వాత డేటా సెంటర్. మరి డేటా సెంటర్లో ఏముంటుందండి? ఓకే, డేటా సెంటర్లో ఏముంటుందంటే మీకు లెట్స్ అండర్స్టాండ్. మీకు ఎందుకంటే నేను ఇక్కడ డ్రా చేయలేను బై ద వే, నేను ఇక్కడ డ్రా చేయలేను. అందుకని నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇది ఒక డేటా సెంటర్ తీసుకుంటానండి. డేటా సెంటర్ అంటే ఎలా అనుకుంటుంది? మీలో చాలా మంది డేటా సెంటర్ లోకి వెళ్ళి ఉంటారు వాళ్ళ లైఫ్ లో, బికాస్ అవసరం లేదు యాక్చువల్ గా. బట్ నార్మల్ గా ఇక్కడ డేటా సెంటర్ అన్నాం అనుకోండి బై ద వే, మీకు డేటా సెంటర్ ఇలా ఉంటుందండి బై ద వే. ఓకే, సో ఇక్కడికి వచ్చి బేసిక్ గా డేటా సెంటర్ యాక్చువల్ గా ఇంత పాష్ గా ఉండదు. ఇదేంటంటే కొంచెం బాగా వెల్ ఎస్టాబ్లిష్ డేటా సెంటర్ అయితే, సో ఇంజనీర్ కదా, ఈ ఇంజనీర్ కి చేతిలో ఆ ర్యాక్ ఇదంతా కూడా అందరికి ఉండదు. కొన్ని డేటా సెంటర్ లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఓకే, ఎలా ఉంటుందంటే కొన్ని పరిస్థితుల్లో మీరు చూసారనుకోండి బై ద వే, సరిగ్గా ఆర్గనైజ్ చేయని ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇలా ఉంటుంది బై ద వే, పిచ్చి పిచ్చిగా ఉంటుంది బై ద వే, డేటా సెంటర్ ఆర్గనైజ్ చేయని బై ద వే, ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి డేటా సెంటర్ నార్మల్ గా ఏంటంటే ఐడల్ గా ఇదిగోండి చూసారా, ఇది పరిస్థితి. ఓకే, ఇట్లా పని చేయాల్సింది కొన్నిసార్లు ర్యాక్ లోపల నుంచి దూరి అతను అట్లా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి డేటా సెంటర్ లోపల ఏముంటుంది మీకు, మీకు ర్యాక్స్ ఉంటాయండి. మీకు ర్యాక్స్ ఉంటాయి బై ద వే. సార్ దీనివల్ల మాకేంది ఉపయోగం అంటారా? మీరు AWS లో సర్వర్స్ క్రియేట్ చేస్తుంటే ఎక్కడ క్రియేట్ అవుతున్నాయనే అవగాహన ఉండాలి బై ద వే, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందని. లేకపోతే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే వర్కౌట్ కాదు అన్ని సార్లు. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఒక డేటా సెంటర్ లోపల మీకు ఒక డేటా సెంటర్ లోపల ఈ విధంగా నేను ఏం చేస్తాను సింపుల్ గా, ఎందుకంటే అన్మ్యూట్ చేస్తాను, మ్యూట్ చేస్తాను, దయచేసి అన్మ్యూట్ చేయొద్దు. సరే, సో ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను డేటా సెంటర్ అంటానండి. చూడండి, డేటా సెంటర్ అంటాను. వీటిని ర్యాక్స్ అంటాం బై ద వే. ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3, 3 ర్యాక్స్ ఉంటాయి. ఓకే, ఆ ర్యాక్స్ లోపల మీకేముంటాయంటే ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫిజికల్ సర్వర్స్ గోల్ ఏంటి? ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. మీకు HP DL 380 Gen 10 అన్నాం మీరు చూస్తే. సో మీరు చూసారనుకోండి, మీరు గమనించినట్లయితే ఇది ఒక ఫిజికల్ సర్వర్ అండి బై ద వే. గుర్తుపెట్టుకోండి, మీరు వాట్సాప్ లో లైకులు కొడుతున్నారు, లింక్డ్ఇన్ లో పోస్టులు చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడో సేవ్ అవుతున్నాయి మీకు. అదంతా ఎక్కడో ఇలాంటి సర్వర్ లోనో స్టోరేజ్ లోనో సేవ్ అవుతుంది అనమాట బై ద వే. బ్యాక్ ఎండ్ లో సర్వర్ లో కాదు, కానీ సర్వర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ పని చేయాలనుకోండి, ఫేస్బుక్ మీరు టైప్ చేసినప్పుడు కనెక్ట్ అవుతున్నారు చూసారా, బ్యాక్ ఎండ్ ఇలాంటి వందల కొద్ది వేల కొద్ది సర్వర్లు పనిచేస్తుంటే వచ్చింది. సో ఇది ఫిజికల్ సర్వర్ అనమాట మీకు.
సో కాబట్టి ఏమైపోతుంది, ఇలాంటి ఫిజికల్ సర్వర్లు మీకు ర్యాక్ లోపల మీకు ఉంటాయి. సో అవి కూడా మీకు అవసరం లేదు నిజం చెప్పాలంటే. ఓకే, దాంట్ మీద పని చేయలేరు బై ద వే. సో ఎనీవే ఇట్లాంటి 3 సర్వర్లు తీసుకోండి. దీస్ ఆర్ ఫిజికల్ సర్వర్. ఓకే, ఫిజికల్ సర్వర్. సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్ సర్వర్ బై ద వే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మీరు చూడండి, ప్రతి ర్యాక్ లో కూడా మీకు ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఒక రీజియన్ సెలెక్ట్ చేస్తే ముంబై రీజియన్ తీసుకున్నాను. ముంబై రీజియన్ లోపల 3 అవైలబిలిటీ జోన్స్. ఆఫ్ కోర్స్ ఈ ఏపీ సౌత్ 1A, దాని లోపల డేటా సెంటర్ లోపల ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, ఫిజికల్ సర్వర్ లోపల ఏముంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రా చేయలేను నేను ఆబ్వియస్ గా. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓపెన్ చేసి ఒక స్పెసిఫిక్ ఫిజికల్ సర్వర్ తీసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ అనుకోండి, ఈ బాక్స్ వచ్చి ఫిజికల్ సర్వర్ అంటే ఈ పిక్చర్ లో ఉందా, ఈ ఫిజికల్ సర్వర్ ఈ బాక్స్ అనుకోండి. బై ద వే మీరు ఎంటీ బాక్స్ అనుకోండి, అంటే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీరు ఏం చేసుకోలేరు. ప్రతి ఒక్క ఫిజికల్ సర్వర్ లో మీకు ఏమవుతుందంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హైపర్వైజర్ అంటుంది అనమాట. ఏమంటాం, హైపర్వైజర్ అంటాం. హైపర్వైజర్ అంటారండి. హైపర్వైజర్ లో దేర్ ఆర్ డిఫరెంట్ హైపర్వైజర్స్. VMware, ఓకే, vSphere ఫేమస్ అన్నమాట, ESXi అంటాం. అది కాకుండా మీకు MS మైక్రోసాఫ్ట్ హైపర్-V, మీకు అజూర్ అంతా దీని మీద రన్ అవుతుందండి, మైక్రోసాఫ్ట్ హైపర్-V రన్ అవుతుంది అనమాట. అది కాకుండా మీకు రెడ్ హ్యాట్ KVM అని ఉంది బై ద వే. ఓకే, అది కాకుండా సిట్రిక్స్ జెన్ సర్వర్ అని ఉంది. ఓకే మీకు. సో కాబట్టి మీకు AWS వచ్చి ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, AWS లో వెనక వాడుతుంది ఏంటంటే సిట్రిక్స్ జెన్ సర్వర్ వాడుతుందండి. మీకు AWS ఒకటి సిట్రిక్స్ జెన్ సర్వర్, అది వీళ్ళు తీసుకొని ఎక్కడ చెప్పరు వాళ్ళు, మీకు ఎక్కడ కనిపించదు, ఎందుకంటే వాళ్ళు మాడిఫై చేసుకొని వాడుకుంటున్నారు బై ద వే. బట్ మీ కోసం చెప్తున్నా. సో కాబట్టి మీకు ఏమవుతుంది, మీకు ఏ క్లౌడ్ లో అయినా కూడా ఫిజికల్ సర్వర్ లోపల మీకు ఏమొస్తుందంటే హైపర్వైజర్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా ఓకే హైపర్వైజర్ తీసుకుందాం యాక్చువల్ గా. ఓకే, నౌ ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్ కి ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటి బేసిక్ గా అంటే, ఇంతకు ముందు వరకు ఫిజికల్ సర్వర్ ఏం చెప్పేవాడిని అంటే ఫాదర్ అని చెప్పేవాడిని, ఫాదర్ జాబ్కి వెళ్ళేవాడు తీసుకొచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. హైపర్వైజర్ వచ్చి అమ్మని చెప్పేవాడిని, బేసిక్ గా ఇంట్లో ఉండాలా, ఇంట్లో చూసుకుంటుంది అని చెప్పాలా. అఫ్ కోర్స్ నా విషయంలో తిరగబడింది అది బేసిక్ గా. సో ఫిజికల్ సర్వర్ అమ్మ అనుకుందాం బై ద వే. ఓకే, సో జాబ్కి వెళ్తున్నారు అనుకోండి. సో వేరే హైపర్వైజర్ వచ్చి నాన్న అనుకోండి, ఇల్లు చూసుకుంటాడు అనుకోండి బై ద వే. కొన్నిసార్లు రివర్స్ అయితే. నా ఫిజికల్ సర్వర్ లో మీకు అమ్మ జీతం తెస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఏంటంటే యాక్చువల్ గా మీకు CPU, మెమరీ, డిస్క్, నెట్వర్క్ అండి, నెట్వర్క్. హైపర్వైజర్ ఏం చేస్తుందంటే, ఇమాజిన్ ఈ ఫ్యామిలీకి 3 పిల్లలు ఉన్నారు అనుకోండి, మీకు ఈ ఫ్యామిలీకి 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి బై ద వే ఇక్కడ పెట్టండి బై ద వే, ఇలా తీసుకుందాం. సో కాబట్టి ఇమాజిన్ ఇది వచ్చి ఒక 3 ఏళ్ల పాప అనుకుందాం. ఓకే, 3 year గర్ల్ అనుకుందాం. సో ఇది వచ్చి మనకి వీడికి ఇక్కడ 13 years బాయ్ అనుకుందాం. ఇక్కడ వచ్చి 22 year గ్రాడ్యుయేట్ అనుకుందాం బై ద వే. నా ఎందుకు ఈ ముగ్గురిని తీసుకున్నానంటే, ఓకే వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరేనండి బై ద వే. సో చిన్న పాప ఉంది అనుకోండి, పాపకి ఏం కావాలా, ఏదో ఒక సాఫ్ట్ టాయో లేకపోతే ఏదో ఒక చాక్లెట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా చిన్నవి అనమాట బై ద వే. సో ఎలా చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ లాగా 1 CPU 1 GB మెమరీ.
సో 13 ఇయర్స్ బాయ్ అంటే ఆబ్వియస్ గా ఏ క్రికెట్ బ్యాటో లేకపోతే ఏ సైకిలో బేసిక్ గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మొబైల్ ఫోన్ బేసిక్ అవునా. సో కాబట్టి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటుంది అవునా. సో కాబట్టి రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 2 CPU 4 GB మెమరీ అనుకుందాం. ఆ తర్వాత ఆబ్వియస్ గా గ్రాడ్యుయేట్ అంటే సర్కిల్ పెరుగుతుంది. ఓకే, కొత్త కొత్త పరిచయాలు వస్తుంటాయి. బై ద వే ఆబ్వియస్ గా 3 ఏళ్ల పాపకి మనం చాక్లెట్ ఇవ్వాలా, కానీ వీడొచ్చి వేరే వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలా కాబట్టి అవునా. సో కాబట్టి రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, సో కాబట్టి ఏం చేయాలి అప్పుడు 8 CPU 32 GB ర్యామ్ అనుకుందాం. సో కాబట్టి ఈ విధంగా ఈ 3 సర్వర్స్ కి రిక్వైర్మెంట్స్ వేరే అనమాట. ఇవేంటంటే వర్చువల్ మెషిన్స్ అండి. వీటిని మనం సింపుల్ గా ఏమంటామంటే వర్చువల్ మెషిన్ అంటే విఎం అంటాను యాక్చువల్ గా మీకు. సో కాబట్టి హైపర్వైజర్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే పైనున్న ఫిజికల్ సర్వర్స్ నుంచి రిసోర్సెస్ తీసుకొని మీకు బేసిక్ గా మామూలుగా ఏముంటుంది ఇంట్లో ఏంటి అవసరం అని అమ్మకు తెలిసి ఉంటుంది ఏ బిడ్డకి ఏం కావాలి అని చెప్పి అవునా. ఇక్కడ కూడా సేమ్ అంతేనమాట. సో కాబట్టి పైనున్న ఫిజికల్ సర్వర్ నుంచి తీసుకొని మెమరీ సిపియు ఎంత అవసరమో అది తీసుకొని కిందున్న వర్చువల్ మెషిన్స్ కి అలాకేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు మీకు, ఏడబ్ల్యూఎస్ కి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు కొత్తగా లైనక్స్ విండోస్ బాక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అజూర్ లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, గూగుల్కి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, డజంట్ మ్యాటర్. మీరు ఎక్కడికి వెళ్ళి అయినా క్రియేట్ చేయండి. బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న నాటకం ఏంటంటే బై ద వే మీకు ఒక రీజియన్ ఉంటుంది. రీజియన్ లోపల మీకు అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్ లోపల ఫిజికల్ డేటా సెంటర్ ఉంటుంది. ఫిజికల్ డేటా సెంటర్ లోపల ర్యాక్ ఉంటుంది. ర్యాక్ లోపల ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఫిజికల్ సర్వర్ లోపల మీకు హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ లోపల మీ వర్చువల్ మెషిన్ ఉంటుంది. దాని లోపల మీ అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, ఇదండి క్లౌడ్ అంటే. బై ద వే క్లౌడ్ వెనక ఎంత కథ ఉందంటే ఇది ఉంది. ఇవన్నీ కూడా అన్ని మనం మేనేజ్ చేయడం, మనంతట మనం మేనేజ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఒక ఇంటర్ఫేస్ ఇస్తారు, జిఓఐ ఇంటర్ఫేస్ బేసిక్ ఇస్తారు. అలా కాకుండా కమాండ్ లైన్ ద్వారా కూడా చేస్తాం అనుకోండి, బట్ చెప్తున్నాను జిఓఐ ఇంటర్ఫేస్ ఇస్తారనమాట. సో కాబట్టి మీరు చూస్తున్న ఈ ఇంటర్ఫేస్ చూసారా, మీరు చూసిన ఈ ఇంటర్ఫేస్ ఏం జరుగుతుందంటే వెనక్కున్న ఆ డేటా సెంటర్లు ర్యాక్లు ఆ తలనొప్పి అంతా మీరు తీసుకోకుండా, ఒకప్పుడు ఇదేనండి కంపెనీల పరిస్థితి. మీకు 2006కు ముందు వెళ్ళారు అనుకోండి, మీకు 2006 కూడా కాదులేండి, అంతా వచ్చేసరికి 2010 అయింది. సరే 2008 దానికంటే ముందు వెళ్ళారు అనుకోండి. బై ది వే ఏడబ్ల్యూఎస్ పెట్టింది 2006లోనే. ఓకేనా. సో సరే అప్పటికి ఫస్ట్ S3 వచ్చింది, తర్వాత ఐ థింక్ EC2 వచ్చింది అనుకుంటాను. సో కాబట్టి 2008 ముందు వెళ్ళారు అనుకోండి, క్లౌడ్ అనే కాన్సెప్ట్ లేదు మీకు యాక్చువల్ గా. అప్పుడంతా కూడా వర్చువలైజేషన్, విఎంవేర్ అంతా అప్పుడంతా కూడా. ఓకే, వర్చువలైజేషన్ వచ్చినాక తర్వాత క్లౌడ్ వచ్చింది. బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వర్చువలైజేషన్ వచ్చినాక మీకు ఈ విధంగా క్లౌడ్ వచ్చింది అనమాట మనకి. రైటా. సో కాబట్టి ఓవరాల్ గా ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఇంటర్ఫేస్ అనేది ఏంటి, క్లౌడ్. ఇక్కడ మనకి డిఫరెంట్ రీజన్ లో డిఫరెంట్ డేటా సెంటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి మనం ఇబ్బంది పడకుండా ఇంటర్ఫేస్ వాళ్ళు ఇచ్చారు. మనం ఎక్కడ కావాలో అక్కడ కనెక్ట్ అయిపోయి మనకి ఏం కావాలో అది చేయొచ్చు అనమాట. బై ద వే ఓకే. సో పురప్రజలారా అర్థమైందండి మీకు, డేటా సెంటర్ అన్ని కరెక్ట్ విజిబిలిటీ వచ్చిందా, ఏంటని అర్థమైందా? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. మీతో దీంట్లో ఏం పెద్ద పని చేయరు అందుకని. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, వండర్ఫుల్. సరే నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే మీకు నెక్స్ట్ వచ్చి మీకు బేసిక్ ఐపీ అడ్రసింగ్ కావాలండి. బై ద వే ఓకే, కనెక్టివిటీ అర్థం కావాలంటే బేసిక్ ఐపీ అడ్రసింగ్. అన్ఫార్చునేట్ గా నేను పోయి ఫుల్ సిసి అనే ట్రైనింగ్ నడపలేనండి. బై ద వే మీకు దాన్ని ఏమంటారు, మీకు జస్ట్ గూగుల్లో పోయి సబ్నెటింగ్ నేను చెప్తాను, బట్ ఇంకా డీప్ గా కావాలనుకుంటే, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్ చేయాల్సి వస్తుంది దీన్ని. బట్ సింపుల్ గా అసలు ఎందుకు ఐపీ అడ్రసింగ్ ఎందుకు మీకు బేసిక్ గా. సో ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు ఈ 3 మనుషులు అయితే పాప అన్నా చెల్లెలు వీళ్ళైతే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు, ఆబ్వియస్ గా మాటలతో కమ్యూనికేట్ చేసుకుంటారు. బట్ ఇది మనుషులు కాదు కదా, ఇవి మెషిన్స్. బై ద వే అవునా, మీకు మెషిన్స్ యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఈ మెషిన్స్ నేనేమంటాను అనుకోండి, మీకు ఇంత చిన్నగా అనుకోండి. బై ద వే సో మీకు వెబ్ సర్వర్ అంటాను. బై ద వే మీరు చూసారు అనుకోండి, దీన్ని ఏమంటాను, ఎందుకంటే వెబ్ సర్వర్ కి ఎక్కువ మీకు ర్యామ్ సిపియు అవసరం లేదు. ఇది వచ్చి యాప్ సర్వర్ అంటాను. తర్వాత ఫైనల్ గా ఇది వచ్చి డిబి సర్వర్ అంటాను. బై ద వే మీకు డిబి సర్వర్.
మరి వాటి మధ్య అది కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎలాగ చేసుకోవాలి మీకు? అవునా? ఏదో ఏదో ఒక మీడియం ఉండాలి కదా. ఆ మీడియమే బేసిక్ గా మీకు నెట్వర్కింగ్. అదే మీకు ఐపీ అడ్రసింగ్ అనేది రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేయొచ్చు, 10.1.1.100 అని ఇచ్చి మీకు, సో ఇక్కడికి వచ్చి 10.100 101 102 ఇలా ఇచ్చుకుంటాం అనమాట. సార్ ఇదే ఎందుకు ఇవ్వాలా? నా లక్కీ నెంబర్ 555 అనుకోండి, 555 ఇలా ఎందుకు ఇవ్వకూడదు? బేసిక్ గా ఇలా ఇవ్వకూడదు, ఎందుకంటే ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. అందుకే మనకి ఐపీ అడ్రసింగ్ అర్థం చేసుకోవాలా. ఇండియాలో ఇంటర్వ్యూస్ పోయినప్పుడు లిమిటెడ్ గా అడుగుతారు, మేబీ ఒక 25% అడుగుతారేమో. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాకి మీరు అటెండ్ అవుతున్నప్పుడు ఏంటంటే మీ ఫండమెంటల్స్ చెక్ చేయడానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ చేత సబ్నెటింగ్ అడుగుతారు. ఓకే, నాకు సడన్ గా వచ్చిన రిక్వైర్మెంట్ లో ఒక 30 సర్వర్లు డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ఏ ఐపీ అడ్రస్ లో వాడతారు, ఎందుకు వాడతారు అనే క్వశ్చన్ వస్తుంది. బై ది వే అనే క్వశ్చన్ వస్తుంది. అందుకోసం మీకు వచ్చి బేసిక్ నెట్వర్కింగ్ మీద ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకేనా? సరే, దానికోసం ఏం చేస్తానంటే మీకు ఐపీ అడ్రస్లు వచ్చి బ్రాడ్ గా మీకు 2 టైప్స్ ఉంటాయండి. ఐపీ వర్షన్ 4, ఐపీ వర్షన్ 6. మీరు చూస్తే ఐపీ వర్షన్ 4, ఆ తర్వాత ఐపీ వర్షన్ 6. ఐపీ వర్షన్ 4 వచ్చి 32 బిట్, వేరస్ ఐపీ వర్షన్ 6 వచ్చి 128 బిట్. బై ద వే మీకు 128 బిట్ అండ్ 32 బిట్ బై ద వే, ఈ విధంగా. సో కాబట్టి నార్మల్ గా IPv4 అడ్రస్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే, ఇది మీకు ప్రపంచంలో ఏ IPv4 అడ్రస్ అయినా కూడా 00002255255255255. అదే IPv6 అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ipconfig/all అన్నాను అనుకోండి, ఎట్లుంటుందంటే మీకు ఇలా వస్తుంది అనమాట. IPv6 వచ్చి మీకు ఇలా వస్తుంది. యాక్చువల్ గా IPv6 మనకు అవసరం లేదండి. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తున్నారు ఐపీలు అయిపోతున్నాయని చెప్పి, బట్ ఇంకా అవ్వలేదు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మీకు IPv6 ఇగ్నోర్ చేయొచ్చు. మనం IPv4 మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండాలి. మీకు IPv4 మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఈ IPv4 అడ్రస్ బ్రాడ్ గా 5 క్లాసెస్ లో డివైడ్ చేశారండి. అదేంటంటే క్లాస్ ఏ, ఇది పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా 1.0.0.0 to 126.255.255.255. తర్వాత వచ్చి క్లాస్ బి ఉంటుంది. 127 వచ్చి లూప్ బ్యాక్ అడ్రస్ అండి, ఇక్కడ వాడము బయట ఎక్కడ కూడా. 128.0.0.0 to 191.255.255.255. తర్వాత క్లాస్ సి అడ్రస్ ఉంటుంది ఇక్కడ, అదేంటంటే 192.0.0.0 to 223 ఐ థింక్ సో, అంతేనా, 223.255.255.255. మీకు వచ్చి ఈ 3 రేంజెస్ తోనే పని ఉంటుందండి. మీకు ఈ 3 రేంజెస్ తోనే పని ఉంటుంది బై ద వే. అది కాకుండా మనకి క్లాస్ డి ఉంది యాక్చువల్ గా, విచ్ ఈస్ 224.0.0.0 to 239.255.255.255. అండ్ ఫైనల్ గా క్లాస్ ఈ వచ్చి 240.0.0.0 to 255.255.255. మీకు 255 బై ద వే మీకు ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు ఏంటంటే మనం ఇగ్నోర్ చేయొచ్చు బై ద వే, మనం ఈ రెండు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే అంతా కూడా ఐ థింక్ మల్టీ కాస్ట్ కి R&Dకి వాడతారు. సో వీ కెన్ ఇగ్నోర్ దిస్. మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఇదనమాట బై ద వే. మనం అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి బై ద వే, అవి అయిపోతాయి అనమాట. అది మనకు తెలుసు యాక్చువల్ గా. ఇది వాళ్ళు 1990s లోనే ఐడెంటిఫై చేశారు. మన పాటికి మనం ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటూ పోయామంటే ధూమ్ తత
అయిపోతే కష్టం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి అడ్రస్ బ్లాక్ లో ఒక సపరేట్ గా ఒక అడ్రస్ తీసి పక్కన పెట్టేశారు యాక్చువల్ గా. అదేంటంటే దాన్నే ప్రైవేట్ రేంజ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, పైంది గుర్తుపెట్టుకోకపోయిన నష్టం లేదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 10.0.0.0 to 10.255.255.255. అలాగే క్లాస్ బి లోకి వచ్చి 172.16.0.0 to 172.16.255.255. ఫైనల్ గా క్లాస్ సి లో 192.168.0.0, సో 192.168.255.255. రైటా మీకు? సో కాబట్టి మీకు ఇది అవి పైన గుర్తుపెట్టుకోకపోయినా ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు అంతా కూడా ఈ ప్రైవేట్ రేంజెస్ మనం ఎక్స్టెన్సివ్ గా వాడతాం. బై ద వే ఒక్క నిమిషం అండి, హ్యావ్ సమ్ వాటర్. సారీ. సరే, సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకుని వాట్ ఈస్ ప్రైవేట్ అడ్రస్, వాట్ ఈస్ పబ్లిక్ అడ్రస్, ఈ రెండు బాగా అర్థం చేసుకోవాలండి. మనం ఈ రేంజ్ లో వచ్చిన అడ్రస్ ఏదైనా కూడా, ఈ రేంజ్ లో అడ్రస్ వచ్చిన ఏదైనా కూడా అన్ని కూడా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అంటారు. ఇవి కానివన్నీ కూడా పబ్లిక్. అయితే కొన్ని ఉన్నాయండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 127.x నెట్వర్క్ ఉంటుంది, అలాగే 169x నెట్వర్క్ ఉంటుంది. ఈ రెండు నెట్వర్క్స్ కూడా బయట ఎక్కడ వాడరు. 127 వచ్చి లూప్ బ్యాక్ వాడతాము, 169 వచ్చి మెటాడేటా వాడతాము. ఇది ఇది ఈ అడ్రస్ కాందంతా కూడా మీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. నౌ వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే, నా తెలిసి అందరూ 10th పాస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ గా మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ లో అట్లీస్ట్ నేను రాసినప్పుడు అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవాళ్ళు బై ద వే. ఓకే, మీకు ఏమైనా వాళ్ళు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవాళ్ళు బై ద వే, ఓ 20 ఏళ్ల ముందు అనుకోండి. ఓకేనా? సో దాంట్లో వెరైటీ ఏంటంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం జంబ్లింగ్ సిస్టమ్ కానీ, అలాగే మీరు చూసినట్లయితే దాని పేరు ఏంది హాల్ టికెట్ నెంబర్స్ కానీ. అప్పుడు దాకా 9th క్లాస్ 8th క్లాస్ ఉండవు, ఎందుకంటే సేమ్ స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి అవసరం లేదు. కానీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జంబ్లింగ్ సిస్టమ్ వస్తుంది కానీ ఆబ్వియస్ గా వేరే ఎక్కడో అవుతారు. నౌ అప్పటి ఇమాజిన్, అప్పటిదాకా స్కూల్లో రోల్ నెంబర్ ఏంటంటే నాది రోల్ నెంబర్ 55 అనుకోండి. నాది ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చి రోల్ నెంబర్ 55 అనుకోండి. నేను ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఇన్విజిలేటర్ అడుగుతారు యాక్చువల్ గా. ఓకే, అక్కడ వచ్చి మనకి టీచర్ ఏమంటాడు, బేసిక్ గా ఆబ్వియస్ గా మీ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే, నేను రోల్ నెంబర్ 55 అంటే ఇన్వాలిడ్ అంటారు బై ద వే. ఎందుకు రోల్ నెంబర్ 55 ఎవరికి ఎవరు బాబు? ఎందుకంటే మీకు ప్రపంచంలో ఈ మొత్తం స్టేట్ లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ 10 లక్షల మంది రాస్తారు. మీకు ఆ 10 లక్షల మందిలో చాలా మందికి వాళ్ళ స్కూల్లో 55 రోల్ నెంబర్ ఉంటుంది, కొంతమందికి ఈవెన్ శ్రీహర్ష పేరు కూడా ఉండొచ్చు బై ద వే వాళ్ళల్లో. సో కాబట్టి అది కుదరదు. కాబట్టి ఏం చేయాలి, మనకి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ABCDE 1 2 3 4 5. ఈ హాల్ టికెట్ నెంబర్ యొక్క యూనిక్నెస్ ఏంటి? ఆ హాల్ టికెట్ నెంబరు ఏ రెండు లైక్ స్టూడెంట్స్ కి ఆ సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఉండదండి మీకు, అవునా? సో కాబట్టి ఏమోది యూనిక్నెస్ బై ద వే. వేరాస్ మీరు స్కూల్లోకి వెళ్ళారనుకోండి, మీరు పక్క రోజు ఏం చేస్తారు, మీకు పక్క రోజు స్కూల్కి వెళ్ళారు బై ద వే అనుకుందాము, అప్పుడు రోల్ నెంబర్ 55 అక్కడ వ్యాలిడ్ అవుతుంది. కానీ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు అనుకోండి, పక్క రూమ్ పోయినా కూడా మీరు ఏ సెక్షన్ లో ఉన్నారు, బి సెక్షన్ కి పోయారు అనుకోండి, అక్కడ కూడా ఆ నెంబర్ వ్యాలిడ్ కాదు. ఎందుకు? రోల్ నెంబర్ 55 ఇంకొవరకు ఉంటుంది, అవునా? కాబట్టి మీకు ఐపీ అడ్రస్ సేమ్ దీనిలాగే అనమాట, ప్రైవేట్ ఐపీ అడ్రస్ లాగే మీ రోల్ నెంబర్ అనమాట. కేవలం మీ అది ఆ నెంబర్ రోల్ నెంబర్ 55 ఎక్కడ వ్యాలిడ్? మీ క్లాస్ రూమ్ లో మాత్రమే వ్యాలిడ్ బై ద వే. ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చారంటే ఆ నెంబర్ కి వాల్యూ లేదు. అలాగే ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేది మీ నెట్వర్క్ లో మాత్రమే ఉంటాయి. మీకు మీ నెట్వర్క్, మీ ఆఫీస్ నెట్వర్క్, మీ ఇంట్లో నెట్వర్క్. కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ రోల్ నెంబర్ కి వాల్యూ లేదు, పబ్లిక్ అవసరం. దాన్ని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు రైట్ నౌ నా సిస్టమ్ యొక్క ఐపీ ఏంటి? ఐపీ కాన్ఫిగ్ అంటే ఇదేం చెప్తుందండి, నా సిస్టమ్ యొక్క ఐపీ 192.168.1.224 విచ్ ఇస్ ఏ ప్రైవేట్ ఐపీ. చూడండి, అవునా? ఈ రేంజ్ లో చూడండి, విచ్ ఇస్ ఏ ప్రైవేట్ ఐపీ.
ఇది నేను అసైన్ చేయలేదండి. ఏమవుద్దంటే మన ఇళ్లలో నెట్వర్క్ లో బై డిఫాల్ట్ గా మీ వైర్లెస్ మోడమ్ ఉంది చూసారా, నెట్ గేర్ గానీ టీపీ లింక్ గానీ ఏదైనా కూడా ఆటోమేటిక్ గా 192 తీసుకుంటుంది. కానీ ప్రపంచానికి నేను ఈ ఐపీ అడ్రస్ తో తెలియదు. నేనేం చేస్తా అంటే మీరందరూ టైప్ చేయండి, కమాండ్ లైన్ కి వచ్చి రన్ లో సిఎండికి వచ్చి ఐపీ కాన్ఫిగ్ కొడితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీలో 192 ఐపీ అడ్రస్ వస్తుందండి. ఆ ఐపీ అడ్రస్ మీకు ఇంటర్నల్ గా మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డెస్క్ మీద ఒక ల్యాప్టాప్ ఒక డెస్క్టాప్ ఉంది. తర్వాత దాన్ని ఏమంటారు, 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయి, వైర్లెస్ కనెక్ట్ అయినాయి. అది పక్కన పెడితే స్మార్ట్ టీవీ ఉంది, అది వైర్లెస్ కనెక్ట్ అయింది. అది పక్కన పెడితే వైఫ్ ఫోన్ ఉంటుంది, అది కూడా వైర్లెస్ కనెక్ట్ అయింది. కాబట్టి నాకు ఎన్ని డివైస్లు ఉన్నాయి, 6 డివైస్లు ఉన్నాయి. 6 డివైస్లకి నేను ఐపీ అడ్రస్లు వాడుతూ పోతే పబ్లిక్ ఐపీలు ఎప్పుడో అయిపోయాయి, అవునా? సో అందుకని ఏం చేస్తాం మనం, మనకి ఇంటర్నల్ గా ఇప్పుడు నా సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ కో లేదా నా ఫోన్ నుంచి ఏదైనా ఇంకో దగ్గర ఎక్కడికైనా వైర్లెస్ కావాలనుకోండి, మనకి అది ప్రైవేట్ ఐపీలు వాడతాం. కానీ నేను ఇంటర్నెట్కి వెళ్ళేటప్పుడు ఆ ఐపీ పనికిరాదు. బై ది వే చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ipinfo.io/IP అని ఇచ్చాను అనుకోండి. ఏ ఐపీ వచ్చిందండి, 49.37.131.8. మీరందరూ కావాలంటే చెక్ చేయొచ్చు. మీకు నేను చాట్ లో పెడతాను, మీకు ipinfo.io అని ఉంటుంది అనమాట. మీకు మీరు ఇచ్చారనుకోండి, సో మీ లోకల్ అడ్రస్ వచ్చి 192, కానీ ప్రపంచానికి తెలిసిన ఐపీ వచ్చి 49 బై ద వే. సో ఇప్పుడు మీలో కొంతమందికి నేను ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కొంతమందికి 192 168 మీలో ఉండొచ్చు, కొంతమంది మీరు చెక్ చేస్తే 224 ఇదే సేమ్ మీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా బై ఎనీ ఛాన్స్? మీలో ఎవరో ఒకరు వచ్చి ఉంటే 224 అని చెప్పి బై ద వే కొన్నిసార్లు. ఓకే, కానీ ఈ పబ్లిక్ ఐపీ ఉంది చూసారా, ఈ పబ్లిక్ ఐపీ ఎవరికి మ్యాచ్ కాదు. దిస్ ఈజ్ యూనిక్ అక్రాస్ ద వరల్డ్ బై ద వే. అక్రాస్ ద వరల్డ్ ఇది యూనిక్ అనమాట బై ద వే మీకు. సో కాబట్టి ఐపీ అడ్రస్లు అనేది మీకు 2 రకాలు. ఒకటి వచ్చి పబ్లిక్ ఐపీలు, 2 ప్రైవేట్ ఐపీలు. ప్రైవేట్ ఐపీలు అనేది మనకి రోల్ నెంబర్ లాగా క్లాస్ రూమ్ లో అవి మీ నెట్వర్క్ లోనే పనిచేస్తాయి, మీకు నెట్వర్క్ లోనే పనిచేస్తాయి, మీరు బయటికి పోలేరు. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైర్లెస్ అక్కడ ఆపేసాను అనుకోండి, నాకు ఐపీ అడ్రస్ ఇదే ఉంటుంది, కానీ ఇంటర్నెట్ కనెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇది ప్రైవేట్ ఐపీ ఇంటర్నెట్ కి పోదనమాట, దానికి ఇది ఉంటుంది అనమాట బేసిక్ గా. అంటే ఏం చేస్తుంది బాగా అర్థం చేసుకోండి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేనేం చేస్తాను, 4 డివైజులు తీసుకుందాం. ఓకే, 1 2 3 4 ఒక 4 డివైజులు తీసుకోండి ఇక్కడ. ఓకే, ఈ 4 డివైజులు మీకు పని చేస్తాను. దీనికంటే మనం పెయింట్ లో డ్రా చేద్దాం. ఓ పని చేస్తాను రాకండి. దీన్నే ఏమంటారు, నాటింగ్ అంటారు బై ద వే. మీరు చూస్తే దీన్నే నాటింగ్ అంటారు. అంటే ఇమాజిన్ ఇప్పుడు నా ఇల్లు తీస్తున్నారు అనుకోండి, మీకు ఇమాజిన్ 4 డివైస్లు ఉన్నాయి ఇక్కడ మీకు, అవునా? సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ల్యాప్టాప్, డెస్క్టాప్, మొబైల్ 1, మీకు మొబైల్ 2, మీకు 4 ఉన్నాయి యాక్చువల్ గా. కానీ నాకేముంది యాక్చువల్ గా, నేను జియో వాడుతున్నాను, జియో మోడెమ్ ఉంది యాక్చువల్ గా. మోడెమ్ అంటే దాని ముందు ఒక ఇది కూడా ఉంది అనుకోండి, వైర్లెస్ మోడ్. ఇక్కడ ఒక ఎందుకంటే అన్ని దాన్ని కనెక్ట్ చేయలేం కాబట్టి మధ్యలో ఒక రౌటర్ కూడా ఉంది నాకు, మీరు చూస్తే. సో మీకు ఏమవుతుంది, జియో మోడెమ్ ఏం చేస్తుంది, మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయింది బై ద వే. ఓకే, ఇది వచ్చి ఏంటి యాక్చువల్గా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ గేర్ అనుకుందాం, నెట్ గేర్ ఉంది యాక్చువల్ గా. సో మీ మొబైల్స్ అన్ని కూడా, మొబైల్ కానీ అన్ని కూడా వైర్లెస్ అయితేనేమి వైర్డ్ అయితేనేమి మీకు ఏమవుతుంది, ఇలా కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తుందంటే మీ నెట్ గేర్ ఉంది చూసారా, అది ఐపీ అడ్రస్ ఇస్తుంది అనమాట. ఏమని, మీ ల్యాప్టాప్ కి వచ్చి నేను 192.168.1.100 అన్నాను అనుకోండి, ఇది వచ్చి డెస్క్టాప్ కి వచ్చి 101, ఇది వచ్చి మొబైల్ కి వచ్చి 102 ఇట్లా ఇచ్చాం. కానీ మీకు బయటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా మీకు ఎలా వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందండి. సో కాబట్టి ట్రాఫిక్ ఏం జరుగుతుంది, ఇలా వచ్చి ఈ మోడెమ్ దగ్గరకు వచ్చి ఇది కన్వర్ట్ చేసి ఇంటర్నెట్కి వెళ్తుంది. మళ్ళీ ఇంటర్నెట్ రెస్పాండ్ చేసేటప్పుడు ఈ ఐపీ అడ్రస్కి వస్తుంది, కన్వర్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ చూసారా, ఈ ప్రాసెస్ కన్వర్ట్ చేయడాన్ని
దాన్ని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటాం. ఆ షార్ట్ ఫామ్ లో నాట్ అంటాం. ఎందుకు సార్ ఇది చెప్తున్నారు, అవసరమా అంటున్నారు అనుకుంటారేమో. మీకు లెట్ మీ లాగ్ ఇన్ టు AWS అండి. ఓకే, సో అందరూ కంపల్సరీగా MFA సెట్ చేయాలండి. ఓకే, సో హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 042 411. హోల్డ్ ఆన్ గైస్. మీరు పాస్వర్డ్ సరిగ్గా ఇవ్వకపోతే ఇది మీకు ఓకే, ఇక్కడికి వచ్చి 846 323 అన్నాం. ఓకే గుడ్. సరే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం రేపట్ల VPC మాట్లాడతాం. ఇక్కడ వచ్చి నేను మీకు దీని పేరేంటి మనకి సరే ఇది కాదు, నెట్వర్కింగ్ తో VPC అని ఉంటుంది. VPCకి వచ్చామనుకోండి మీకు సరే ఇక్కడ నాట్ గేట్వేస్ అని ఉంటాయండి. బై ది వే మీరు చూస్తే ఇక్కడ నాట్ గేట్వేస్ అని ఉంటాయి. మనం నాట్ గేట్వేస్ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రైవేట్ సబ్నెట్స్ అంటే ఏంటి అని చెప్పి. అక్కడ మీకు ఈ నాటింగ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు మెంటల్ గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, మీకు ఈ 3 రేంజెస్ వాడతాం. దాంట్లో ప్రైవేట్ IPలు ఉంటాయి. ప్రైవేట్ రేంజ్ క్లాస్ ఏలో 10 డాట్ నెట్వర్క్ అంతా కూడా 10.1 2 3 4 to 225 అంతా నెట్వర్క్ అంతా ప్రైవేట్ IP. క్లాస్ B లో 170 to 31 అంటే సారీ 170 to 31 అనమాట. క్లాస్ C లో వచ్చి 190 to 168 నెట్వర్క్ అంతా కూడా. ఇవే పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు 10 డాట్ నెట్వర్క్ ఎక్కువ వాడతాను అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ ముంబై కాదు, నేను US East 1 ఎక్కువ వాడతాను ఫస్ట్ నుంచి కూడా. మీరు ఇక్కడ చూస్తే US East 1 వాడుతుంటారు. ఓకే, సో ఇక్కడికి వచ్చి VPCస్కి వచ్చాను అనుకోండి. మీకు VPCస్కి వస్తే చూడండి 10.30 10.29 ఇట్లా చాలా వాడుతున్నాను చూడండి. అన్ని కూడా 10.192 వాడుకోవచ్చు, 170 కూడా వాడుకోవచ్చు. బట్ నేను ఎక్కువ నేను ఈ 10 డాట్ వాడుతున్నాను. రియల్ టైంలో ఎక్కువ 10 డాటే వాడతారు when compared to 170 to 16. ఓకే, సో కాబట్టి మనకి AWS లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు మనకి ఇక్కడ ఒక అడ్రస్ స్పేస్ తీసుకుంటామండి. మీకు మనం ఏం చేయాలా, ఓకే IP అడ్రస్ మనకు అర్థమైంది సార్, దాన్ని ఎలా వాడాలి యాక్చువల్గా, మీకు దాన్ని ఎలాగ మనం యూజ్ చేసుకోవాలా, దానికోసమే మనకి ఫర్ ఎగ్జాంపుల్ VPC గురించి నేను చెప్తాను. బట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోసం మీరు చూసారనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ DevOps B30 VPC అని ఉంది. దానికి నేను తీసుకున్న అడ్రస్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. నేను DevOps B30 VPC అని చెప్పి దానికి ఇచ్చిన IP అడ్రస్ రేంజ్ ఏంటంటే మీరు చూస్తే 10.30.0.0/16 అండి. మీకు /16 బై ద వే. మీరు చూసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే, మీరు చూసినట్లయితే అడ్రస్ స్పేస్ అంటాం మనం. గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు ఏమంటాం, మీకు అడ్రస్ స్పేస్ అంటాం బై ద వే. ఓకే, సో కాబట్టి మీకు దీన్ని ఈ అడ్రస్ స్పేస్ ని ఎలా చెప్పచ్చు అంటే సిమిలర్ టు మీకు పిన్ కోడ్ అంటుందండి బై ద వే. మీకు పిన్ కోడ్ అని ఉంటుంది బై ద వే. మీకు ఇక్కడ నా పిన్ కోడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు వచ్చి మీకు అమీర్పేట్ పిన్ కోడ్ తీసుకున్నారు అనుకోండి. అమీర్ పిన్ కోడ్ అంటే అదేంటి, ఒక బిల్డింగ్ పేరా? కాదు. పిన్ కోడ్ అంటే ఒక ఏరియా పేరు. ఆబ్వియస్ గా దాంట్లో చాలా స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్ లోపల నేనే చదువుతున్నాను, ఎక్కడ అమీర్పేటలో నడిచి వస్తూ ఉంటే అమీర్పేట మండలము ఉంది యాక్చువల్గా, ఎక్కడ తహసీల్దార్ ఆఫీస్ పైన. ఇంకా గవర్నమెంట్ కాదు, అది ఇంకా మండలమే, అది హార్ట్ ఆఫ్ ద సిటీ, బట్ స్టిల్ అది మండలం యాక్చువల్గా. సో కాబట్టి మీకు పిన్ కోడ్ అని ఇచ్చినప్పుడు అమీర్పేట తీస్తున్నారు అనుకోండి, అది బేసిక్ గా పిన్ కోడ్ అనేది ఒక బిల్డింగ్ కాదు యాక్చువల్ గా, అవునా? అలాగే అడ్రస్ స్పేస్ కూడా ఏంటంటే మీకు చాలా వైడ్ రేంజ్ అన్నమాట. దాన్ని డైరెక్ట్ గా వాడడం కుదరదు.
దాన్ని మనం ఏం చేస్తామంటే భాగాలు చేయాలి. మీకు భాగాలు చేయాలి బై ద వే. మీకు /16 అంటే ఎన్ని ఐపీలు వస్తాయంటే 65,000 ఐపీలు వస్తాయి. సార్ మీకు ఎలా తెలుసు సార్ 65,000 ఐపీలు వస్తాయని చెప్పి? ఓకే, మనం ఏం చేస్తామంటే 10.30.0.0/16 అసలు ఈ /16 ఏంటి బై ద వే? 16 బిట్లు అనమాట. యాక్చువల్ గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే /16 ని 255.255.0.0 అంటాం. అదే 8 రాయాలనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10.0.0.0 అన్నాం అనుకోండి, 8 అంటే ఏమవుద్ది 255.0.0. సార్ ఈ 255 ఎందుకు వచ్చింది మీరు అడగచ్చు. ఇది చాలా మందికి అర్థం కాదండి, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నేను మీకు ఏం చెప్పాను, 32 బిట్ అని చెప్పాను. IPv4 32 బిట్ అంటే ఏంటిది? ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. అంటే ఇప్పుడు 10.1.1.100 అంటే ఒక్కొక్కటి 8 బిట్లు అండి. 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్. సో ఆ 8 బిట్స్ ఏంటంటే మీకు, ఆ 8 బిట్స్ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్నాం 000 001, ఏ క్లాస్ గుర్తులేదు, 011 100 101 110 111. సో ఆ 8 బిట్లు ఇవి. అవి ఏంటంటే 2 to the power 1 స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు ఇవన్నీ కూడా మల్టిప్లై అవుతూ పోతాయి అన్నమాట మీకు. ఇదండి. సో 128 64 32 16 84 2 1 బై ద వే మీరు గమనించినట్లయితే ఇవన్నీ కలిపారు అనుకోండి 2 to 2. అంత దూరం పోవాల్సిన అవసరం లేదండి. బట్ సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0/8 అంటే దాని సబ్నెట్ ఏంటి 255.0.0.0. అంటే ఏంటంటే 10 వాల్యూ మారకూడదు, ఇవన్నీ మారచ్చు అన్నమాట మీకు. అప్పుడు నేను ఏం చేస్తాను మీకు, మీరు చూస్తే ఈ వాల్యూ 0 నుంచి 255 దాకా పోతుంది బై ద వే. సో నేను ఏం చేస్తాను 255 ఇంటూ 255 ఇంటూ 255 అని ఇచ్చాం అనుకోండి, 1,60,00,000 అండి. 1.6 మిలియన్ ఐపీ అడ్రస్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తాను 1.6 మిల్ ఐపీ అడ్రసెస్. కానీ అదే నేను మీరు చూసారనుకోండి /16 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సబ్నెట్ మాస్క్ 255.255.0.0 అంటే ఏమవుతుందంటే ఈ రెండు మారడానికి లేదు. ఏదైనా ఉంటే ఈ రెండు మాత్రమే మారాలి బై ద వే మీకు. అప్పుడు ఏమవుతుంది మీకు, మీరు చూస్తే మీకు సమ్వేర్ లైక్ 87,000 ఐపీ అడ్రసెస్ వస్తాయి మీకు. అది కాకుండా మీకు /24 అనుకోండి, మీకు 255.255.255.0 ఇది వచ్చి 254 ఐపీ అడ్రసెస్. మీకు 254 ఐపీ అడ్రసెస్ అండి. బేసిక్ గా మీకు ఈ విధంగా ఉంటుంది మీకు. యాక్చువల్ మీరు చూసినట్లయితే ఈ ఐపీ అడ్రస్ రేంజ్ అంతా కూడా. సో అంతా బానే ఉంది కానీ సార్ 8 16 24 అంటున్నారు అంటే 9 లేదా 10 లేదా 11 లేదా ఉందండి బై ద వే. మనం ఏంటంటే అది 9 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ 9 ఇస్తే 255 తర్వాత ఏమవుతుందంటే ఈ కింద నుంచి క్యాలిక్యులేట్ చేయాలా. అంటే ఏం చేయాలా 128.0.0 అని వస్తుంది. అప్పుడు ఏమవుతాయి పైన దాంట్లో సగం ఐపీలు వస్తాయి మీకు. ఎంత అవుతాయి అప్పుడు? సారీ 65,000 అని, సారీ ఇది కాదు, ఇది 65,000, ఇది 8,70,000 87 lakh అనమాట. అదే 10 అన్నాం అనుకోండి, మీకు 10 అన్నాను అనుకోండి, మీకు ఇక్కడ 10 అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ 128 ఉంది, 28 + 64 192 అవుతుంది. అది 192 ఇచ్చినప్పుడు ఇది కాస్త 80 లక్షలు కాస్త 43 లక్షలు అవుతుంది అనమాట. అలా తగ్గుతూ తగ్గుతూ /16 అయ్యేసరికి 65,000, /24 254 అడ్రస్లు వస్తాయండి బై ద వే. సో కాబట్టి మనకి ఏం జరగాలంటే ఒక పెద్ద నెట్వర్క్ ని భాగాలుగా విడగొట్టాలి. ఇదంతా అవసరం లేదు మీకు యాక్చువల్ గా, ఎందుకంటే AWS వచ్చేసరికి మీకు 10.43 or 10.1.0.0/16 సపోర్ట్ చేస్తుంది మీకు. మీరు చూస్తే 10.1.0.0/16 సపోర్ట్ చేస్తుంది. మనం ఏం చేయాల్సి వస్తుందంటే దీన్ని విడగొట్టాలన్నమాట. ఎలాగంటే 10.1.1.0 ఓకే, సో ఇక్కడికి /24 అని ఇస్తుంది బై ద వే. ఇది వచ్చి మీకు వెబ్ సర్వర్స్ 10.1.2.0
/24 అని ఇచ్చి యాప్ సర్వర్స్ బై ద వే, తర్వాత వచ్చి 10.1.3.0/24 అని చెప్పి డిబి సర్వర్స్ బై ద వే. మీకు ఇలాగా ఒక పెద్ద సబ్నెట్ ని మనం భాగాలుగా విడగొడతాం. యాక్చువల్గా భాగాలుగా విడగొట్టి మనం ఏం చేస్తామంటే రేపొద్దున క్లాస్లో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఒక కొత్త విపిసి క్రియేట్ చూడండి. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ విపిసి అంటాను. అదేదో రేపు చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B43 మీ బ్యాచ్ నెంబర్ 43 కాబట్టి విపిసి అంటాను. ఇచ్చి ఐపీ అడ్రస్ 10.43.0.0/ ఇదే హైయెస్ట్ అనమాట. 16 ఇదే హైయెస్ట్, 15 ఇవ్వడానికి లేదు. లీస్ట్ వచ్చి 28 యాక్చువల్గా. ఇలా ఇచ్చామనుకోండి మీకు విపిసి క్రియేట్ అవుతుందండి. బాధ్యత మీరు చూసారనుకోండి మీకు విపిసి క్రియేట్ అయింది. బాధ్యత నా ఈ విపిసి వల్ల ఉపయోగం ఏం లేదు. యాక్చువల్గా విపిసి ఏంటని రేపు చెప్తాను. దాన్ని డివైడ్ చేయాలి. బాధ్యత మీరు చూస్తే దాన్ని డివైడ్ చేయాలా, ఆ డివైడ్ ఎలా చేయాలా బేసిక్ గా అని చెప్పి మనం ఏం చేస్తామంటే రేపు డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మీకు డౌట్స్ నేను కొంతమందికి నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఈ రోజు నేను ఏం చేస్తానంటే అవకాశం ఇస్తాను. బాధ్యత ఓకే. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆపుదాము. నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్పేసి మీకు ఏంటంటే మీకు క్వశ్చన్ కి ఇస్తాను. యాక్చువల్గా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు నెక్స్ట్ 15 minutes బై ద వే. సో నేనేం చేస్తాను మీకు ఇదండి ఫీజ్ డీటెయిల్స్. మీరు రేపు క్లాస్ కూడా ఓపెన్ సెషన్, ఫ్రీ సెషనే, మీరు అటెండ్ అవ్వచ్చు. బై ద వే ఆల్రెడీ కొంతమందికి వీడియో యాక్సెస్ చేశాను. ఎవరు ఫీజ్ పే చేశారో వాళ్ళకి. ఫీజు వచ్చి మీకు 2 times పేమెంట్ అంటే మీకు 6,500 వచ్చి మండే లోపల, 6,000 వచ్చి మళ్ళీ మనకి జనవరిలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మనకి ఒకేసారి సింగిల్ పేమెంట్ అయితే 12,000 చేయొచ్చు మీరు. నా మీరు ఫోన్ పే, జీపే అన్ని కూడా ఇదండి డీటెయిల్స్. బై ద వే మీరు చేయాల్సింది, ఒకవేళ మీరు పేమెంట్ జరిగినాక నాకు స్క్రీన్ షాట్, జీమెయిల్ ఐడి, ఈ 2 నెంబర్లు, ఈ 2 నా వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్స్ మీరు పంపించవచ్చు. నేను మీకు మెయిల్ పంపిస్తాను. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారంటే అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తానండి. మీకు నిన్నటి వీడియో, ఈ రోజు వీడియో, రేపటి వీడియో కూడా, ఆ తర్వాత రాబోయే వీడియోస్ కూడా మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు వస్తుంది. మీకు 1 year పాటు ఆ వీడియోస్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 year పాటు మీరు ఎన్నిసార్లు ప్లే చేసుకొని చదువుకోవచ్చు. బై ద వే 1 year తర్వాత ఏం చేయాల్సి వస్తుందంటే హాఫ్ ద ఫీ పే చేసుకొని మీరు రెన్యూ చేసుకోవచ్చు. కొత్తది అప్పటి లేటెస్ట్ సిలబస్ ఏమంటే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రీఫండ్స్ ఉండవు. బై ద వే అండ్ నేను ఏదైనా సరే అప్డేట్ దీంట్లో ఇస్తాను మీకు. ఇక్కడ కొత్త బ్యాచెస్ అప్డేట్స్ అన్ని కూడా. రైట్ నౌ B43 బ్యాచ్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ వచ్చి మనకి February 10th అండి. ఓకే. సో ఇదండి ఫీజ్ డీటెయిల్స్. రేపు కూడా చెప్తాను, ఇది ఒకటి చెప్పదు తప్పదు మరి. సో ఫ్లోర్ ఓపెన్ చేస్తున్నాను. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. పేరు చెప్పండి, క్వశ్చన్ అడగండి. ఐ కెన్ హెల్ప్ యూ బెస్ట్. సుధీర్ రెడ్డి. చెప్పండి సుధీర్. నేను యాక్చువల్గా టాలెంట్ డెవలపర్ అండి, టాలెంట్ డీటెయిల్ డెవలపర్. నేను క్లౌడ్ మూవ్ అనుకుంటున్నాను. సో మీరు నాన్ ఐటీలో ఉన్నప్పుడు, నాన్ ఐటీ ఆర్ నాన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అయినా ఎవరైనా వాళ్ళు టెస్టింగ్ అయినా అంటే మీ తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా మేబీ సివిల్ అయి ఉండొచ్చు, మెకానికల్ అయి ఉండొచ్చు, మేబీ హాస్పిటాలిటీలో ఉండొచ్చు. సో వాళ్ళు ఎవరైనా మనకి బ్యాచ్లు ఇక్కడ ఉన్నారంటే మీకు వచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ రావచ్చా అంటే ఇబ్బంది ఏం లేదు, రావచ్చు. బై ద వే కానీ ఇది ఒక్క కోర్స్తో సరిపోదు. నేను నిన్న చెప్పినట్టు మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటంటే AWS, DevOps, అట్లీస్ట్ కుదిరితే అజ్యూర్ కూడా, మల్టీ క్లౌడ్ విత్ DevOps. సో కాబట్టి మీరు ఈ 3 కోర్సులు కుదిరితే చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి 2.5 months ఉంటుంది. బాగా సపరేట్ కోర్సెస్ ఇది. అది చేసి మీరు 3 or 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. అగైన్ అండి నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా చెప్తున్నాను, మళ్ళీ సార్ నేను మెకానిక్ లో ఉన్నాను నా ఎట్లంటే మీకు కూడా ఇదే వర్తిస్తుంది, అందుకే ఇప్పుడే చెప్తున్నాను. సో 3 or 4 years పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. సార్ నేను ఫ్రెషర్ గా ట్రై చేయకూడదా అంటే బేసిక్ గా మీరు ఆల్రెడీ ఏదో పని చేస్తున్నారు, ఫ్రెషర్ గా రావడం కష్టము. ప్లస్ ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్న శాలరీ ఇవ్వరు కదా, తగ్గించిస్తారు. బయట దానికి రెడీగా ఉండాలి. సో కాబట్టి మీకు గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు నాట్ ఓన్లీ మీరు గ్యాప్ ఉన్నా కూడా, కొంతమంది 2010 పాస్ అవుట్ ఉంటారు 12 years, అయినా ఇబ్బంది ఏం లేదు. 3 or 4 years మీకు టెక్నికల్ గా మీ దగ్గర కేపబిలిటీ ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు. 3-4 years పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకేనండి. అంటే డొమైన్ చేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి పెట్టుకుంటే అవుతుందా? నేను అదే చెప్పాను, ప్రెషర్ అవుతారు, చాలా హార్డ్, చాలా కష్టం రావడం.
ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనొచ్చు, ప్రిపరేషన్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇంకేం అవసరం లేదు. అదొక్కటి చేయగలిగితే చాలు. అదే చాలా మంది చేయలేరు, కష్టపడతారు యాక్చువల్గా. సో కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఏమవుతుందంటే మీరు అంతా ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక 1 or 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాలా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే రోజులు పోయినాయి. ఓకే, చాలా మంది ఏమంటారు సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏందని అడుగుతారు. యాక్చువల్గా ఆ రోజులు పోయినాయండి. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ రెజ్యూమ్ AWS తో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం మాక్సిమం కాదు, లక్ ఉంటే తప్పితే. మీకు మీకు AWS ప్లస్ డెవాప్స్ ఉంటే తప్పితే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. సో ఒక వెళ్ళినా కూడా మీకు స్ట్రైట్ గా ఏం అడుగుతారంటే ప్రాజెక్ట్ ఏంది అని అడుగుతారు. మీరు ఏ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ పైప్ లైన్, ఆటోమేషన్ ఏం చేసి అడుగుతారు. కాబట్టి ఓన్లీ AWS నేర్చుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా కష్టం. తర్వాత డెవాప్స్ కూడా అవసరం అవుతుంది. సో కాబట్టి చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏం అవసరం లేదు, మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నారని మీరు ఆన్సర్ చేయగలరు. సో 8:45 అనేది సేమ్ థింగ్ అండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే ముందు 7 o'clock క్లాస్ కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, 9కి పెడతాను. ఎప్పుడు 8:45కే, మేబీ ఒక 15 minutes లేట్ గా పెడతాను, 9కి పెడతాను బై ద వే. బట్ మోస్ట్లీ 8:45కే ఉంటుంది. క్వశ్చన్స్? హలో చంద్ర చెప్పండి. యాక్చువల్గా నేను బిగ్ డేటాలో ఉన్నా అండి, 6 years ఎక్స్పీరియన్స్. నాకు AWS క్లౌడ్ ఈ పర్టికులర్ కోర్స్ ఏ రకంగా హెల్ప్ అవుతుందంటే ఏ సర్వీసెస్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది అని. నేను బిగ్ డేటాలో పని చేయలేదు, అవునా, నాకు బిగ్ డేటా జీరో నాలెడ్జ్. అటువంటప్పుడు ఈ కోర్సు మీ బిగ్ డేటాలో ఎలా పనిచేస్తుందో నేను చెప్పలేను కదండి, నాట్ పాసిబుల్, అవునా. నేనేం చెప్పగలనంటే మీరు డొమైన్ చేంజ్ దీంట్లోకి వస్తే ఎలా ఉపయోగపడగలదు, డెవాప్స్ ఇంజనీర్ ఎట్లా కాగలరు నేను చెప్పగలను. బట్ మీరు చూసినట్లయితే కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి మీకు బిగ్ డేటాకి సంబంధించి 2-3 సర్వీస్లే ఉన్నాయండి బై ద వే. ఓకే, సో కాబట్టి EMR ఒకటి, ఆ తర్వాత వచ్చి మ్యాప్ చూసి పెద్ద ఏం లేదు మీకు ఇక్కడ AWS లో. కాబట్టి మీకు బిగ్ డేటా అనేది చాలా చిన్న పార్ట్ యాక్చువల్గా. సో ఒకవేళ మీరు జాబ్ ట్రై చేస్తున్నప్పుడు, బిగ్ డేటాలో ట్రై చేస్తున్నప్పుడు AWS ని హెవీగా అడుగుతున్నారంటే ఆబ్వియస్ గా మీ రెజ్యూమ్ హెల్ప్ అవుతుంది, అట్లా చెప్పగలను అంతే. ఓకే, అంటే S3 EC2 సర్వీసెస్ అనేవి మీకే తెలియాలండి ఏ సర్వీస్ వాడతారు. నేను ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ బిగ్ డేటా కదా. మీకు S3 అనేది అందరూ వాడతారు, అన్ని దగ్గర ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది, సిలబస్ లో మీ రిక్వైర్మెంట్స్ ను మీరు కంపేర్ చేసుకోండి యాక్చువల్, అవి కవర్ అవుతున్నాయో లేదో, అండ్ దెన్ అక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు. సార్ సేమ్ ఇయర్ నేను UI డెవలపర్ 4 years ఎక్స్పీరియన్స్. నాకు అంటే ఇదేమన్నా యూజ్ అవుతుందా? మీరు అందరూ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారండి బై ద వే. అది ఎట్లా ఉందంటే మెకానికల్ వాడిని పోయి కెమిస్ట్రీ క్వశ్చన్ అడిగినట్టుంది యాక్చువల్ గా. మీరు UI డెవలపర్, అవునా, మీరు UI డెవలపర్ కి క్లౌడ్ ఎలా పనిచేస్తుందో UI డెవలపర్ తెలుస్తుంది కానీ నాకు ఎలా తెలుస్తుంది, ఆలోచించండి కొంచెం మీరు. పాయింటేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన జాయిన్ అయ్యాడు. ఓకే, ఆయన వచ్చి సార్ నాకు AWS నాకు మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది, నేను ఏం చెప్పాలి ఆన్సర్? అట్లా ఆలోచించకూడదు. మీకు ఎట్లా ఉపయోగపడుతుందంటే మీరు AWS కి వచ్చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్న డొమైన్ వదిలేసి డెవాప్స్ రావాలి ప్లాన్ చేస్తున్నారు మీరు. ఓకే, అలా అడిగారంటే నేను డెఫినెట్ గా చెప్పగలను, అవును చాలా బాగుంటుంది మార్కెట్, లైఫ్ చాలా బాగుంది, బాగా చదివిన వాళ్ళకి బాగా జాబ్ వస్తుంది, ప్యాకేజీలు కూడా బాగా వస్తున్నాయి, ఐ యాక్సెప్ట్ దట్, నేను వితౌట్ ఎనీ డౌట్ చేయగలను బై ద వే. మీరు పనిచేస్తున్న కరెంట్ ఎన్విరాన్మెంట్ లో నాకు క్లౌడ్ ఎలా పనిచేస్తుంది అంటే యాక్చువల్లీ మీరు నాకు చెప్పాలి, నేను మీకు చెప్పడం కాదు, ఎందుకంటే మీ ఎన్విరాన్మెంట్ నాకు తెలియదు కాబట్టి, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆయన హడూప్, నాకు ఐడియా లేదు, నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాదు, మీరు UI డెవలపర్, నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అట్లా కాకుండా మీరు సార్ నేను డెవాప్స్కి వచ్చేస్తా నాకు హెల్ప్ అవుతుందంటే డెఫినెట్ గా వస్తుంది, వై నాట్. ఓకే, అంటే స్కోప్ ఎలా ఉంటుంది సార్, లైక్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పెక్ట్? 3-4 అంటే అగైన్ ఓన్లీ AWS పెడితే వర్కౌట్ కాదండి, మీరు AWS తో పాటు డెవాప్స్ పెట్టుకోవాలా, 3-4 పెట్టుకొని ట్రై చేయొచ్చు. వీకెండ్స్ చెప్పట్లేదండి. గుడ్ మార్నింగ్ సార్. సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను SQL DBA మీద చేస్తున్నానండి, ఇక్కడ నుంచి మూవ్ అవుదాం అనుకుంటున్నాను, అది గుడ్ మూవా లేకపోతే బ్యాడ్ మూవా అని చెప్పేసాను. అది మీరు నారో డౌన్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SQL డెవలపర్ కదా, బయట మార్కెట్ ఎలా ఉంది మీకే తెలుస్తుంది. SQL అడ్మిన్, ఓకే, ఓన్లీ SQL అడ్మిన్ కి మార్కెట్ ఉందా బయట, మీకే తెలుసు ఆన్సర్ దానికి,
అవునా? మీకు అది ఆ మార్కెట్ తెలుసుకొని ఆబ్వియస్ గా లేదా నాకు తెలుసు బై ద వే, ఓన్లీ అడ్మిన్స్ కి లేదని చెప్పి. సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఏమైపోతుంది, మీరు కెరీర్ మూవ్ అవుతున్నారు. యాక్చువల్ గా కెరీర్ మూవ్ అయినప్పుడు మీరు ఆబ్వియస్ దీంట్లో తెచ్చుకుని వెళ్ళటమే. మీకు అప్పుడు ఏమవుతుందంటే మీరు క్లౌడ్కి వస్తున్నారంటే మీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసారా, అది హడూప్ అయి ఉండొచ్చు, మీ యూఏ డెవలపర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు చేస్తున్న సీక్వెల్ డెవలపర్ అయి ఉండొచ్చు, లేకపోతే టెస్టింగ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సెకండరీ స్కిల్ అవుతాయి. దట్ ఈస్ నాట్ యువర్ ప్రైమరీ స్కిల్. ఇప్పటిదాకా మీరు పనిచేసిన ప్రైమరీ స్కిల్ కాదు. ఇంకా ఒకసారి క్లౌడ్ అండ్ డెవాప్స్కి వస్తున్నాయంటే క్లౌడ్ డెవాప్స్ మీ ప్రైమరీ స్కిల్ అవుతుంది. సెకండరీ స్కిల్ వచ్చి మీ బిగ్ డేటా, మీ డెవలప్మెంట్, టెస్టింగ్, మీరు చెప్పిన సీక్వెల్ అడ్మిన్ అది అవుతుంది బై ద వే. అదైందా? దాన్ని మీరు ప్రైమరీగా చూపించుకోలేరు, మీరు ఎగ్జిస్టింగ్ పని చేస్తుంది దాన్ని. ఓకే. అండ్ ఇది సీక్వెల్ అనేది మనకి డెవాప్స్ కి ఎక్కడన్నా ఏమైనా టచ్ ఉంటుందండి? ఇప్పుడు డెవాప్స్ లో సీక్వెల్ యూజ్ ఏమన్నా అవుతుందా? ప్రతి ఒక్క అప్లికేషన్ కి డేటాబేస్ అవసరం బేసిక్ గా. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్ మీరు ఎస్క్యూఎల్ అన్నారంటే విండోస్ ఎస్క్యూఎల్ అంటున్నారు కదా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ అంటున్నారు. యా ఓకే, సీక్వెల్ సర్వర్. సో చాలా మంది బయట మై సీక్వెల్ కూడా వాడతారు యాక్చువల్, లేదా పోస్ట్ గ్రెస్ వాడతారు. కాబట్టి మీ ఓన్లీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ కి వాల్యూ లేదండి, అదొక్కటే. ఓకే. ఎస్క్యూఎల్ మైగ్రేషన్, ఒక్క నిమిషం, ఎస్క్యూఎల్ మైగ్రేషన్ టు అజూర్, అజూర్ లో వస్తుందండి. మీకు AWS లో ఎందుకు వస్తుంది మీకు? ఎనీవే, ఎస్ గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ కార్తిక్. ఆహా, సార్ ఇప్పుడు నేను ఫ్రెషర్ సార్. ఓకే. ఇప్పుడు నేను AWS DevOps నేర్చుకుంటే ఏమన్నా ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా సార్ నాకు? ఒకవేళ నేర్చుకోలేదనుకోండి, మీకు వేరే దారి ఏమైనా కనిపిస్తుందో ఆలోచించండి, బై ఎనీ ఛాన్స్. లేదా ఇంకొక దారి ఏంటంటే, మీ డౌట్ ఏంటంటే ఫ్రెషర్ గా నాకు వస్తుందా అని మీ డౌట్, అవునా? సో రెండు చాయిస్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏమి నేర్చుకోకుండా రెండేళ్ళు ఆగి నేర్చుకొని అప్పుడు 2+ పెట్టుకొని ట్రై చేయడం. ఓకే, అది ఎంత పిచ్చితనమో మీకు తెలుసు, అవునా? లేదా వస్తుంది ఖచ్చితంగా నమ్మకంతో నేర్చుకొని రెడీగా ఉండడం. ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? సెకండ్ ఆప్షన్. ఆబ్వియస్ గా లాజికల్ థింకింగ్. సో కాబట్టి ఫ్రెషర్ కి రాదు అనడం తప్పండి. అంటే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీరు ఫ్రెషర్ అన్నారంటే అర్థం ఏంటంటే లాస్ట్ ఇయర్ పాస్ అయ్యారని, అంతేగా? అంటే ఈ మార్చ్ లో పాస్ అయ్యారు. ఓకే, యా, తీసుకునే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ అంతా ఉండదు, బట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, హలో హర్ష, చెప్పండి. ఈ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి సార్? అవ్వండి, ఆన్లైన్ లో ప్లే చేసుకోవాలి. రెండోది ఏంటి సార్, అంటే వీడియోస్ రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు కదా సార్, అంటే సేమ్ వీడియోసా లేకపోతే కొత్త వీడియోస్? అప్పటి లేటెస్ట్ వీడియోస్, సిలబస్ మారి ఉంటుంది కదా, అప్పుడు ఏదైతే లేటెస్ట్ బ్యాచ్ ఉంటుందో ఆ వీడియోస్. అవి ఇప్పుడు 6,000 అయితే హాఫ్ అమౌంట్ కడితే ఇస్తా అని చెప్పారు. అది మీకు అవసరం అయితే వినండి, 1 year తర్వాత మీకు అంత AWS బాగా వస్తే మీకు వీడియోస్ ఏం పనండి అసలు, మీరు మూవ్ అయిపోతారు కదా. అవసరం అయితే ఓకే సార్. ఇంకోటి డెవాప్స్ కి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. దాంట్లో యాన్సిబుల్ మీరు ఎన్ని అవర్స్ చెప్తారు సార్? లైక్ 6 to 7 hours వెళ్తుందండి. అండ్ అది కూడా టెరాఫార్మ్ తో ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. యాక్చువల్లీ బయట అదే యాన్సిబుల్ తక్కువ దొరుకుతున్నాయి, ఐ మీన్ చెప్తున్నారు. మీరు కొంచెం ఎక్కువ చెప్తే నేర్చుకుంటాం సార్. యాన్సిబుల్ తక్కువ కాదండి, అన్ని తక్కువగానే చెప్తారు. యాన్సిబుల్ ఒకటే కాదు, టెరాఫార్మ్ అయితే 5-6 గంటలు చెప్తారు. నేను 14 గంటలు చెప్పాల్సి వస్తుంది నాకు. అది కూడా టైం దొరక వీకెండ్ చెప్పి పెట్టాల్సి వస్తుంది. యాన్సిబుల్ కూడా కొంచెం ఒక 10 దాకా చెప్పండి సార్, కొంచెం యూజ్ అవుతుంది చాలా. అందుకని తీసుకుంటాను. దాన్ని ఏమంటారు, బ్రహ్మానందం అన్నట్టు ముందు రావాలా టైంకి రావాలన్నట్టు, కంటెంట్ కావాలా ఎక్కువసేపు చెప్పాలండి, ఏది కావాలి? సో మీరు అడగాల్సిన కంటెంట్ ఏం చెప్తారు, మీ క్వశ్చన్ రైట్ క్వశ్చన్ ఏంటంటే ఏం కంటెంట్ చెప్తారు, ఎంత సేపు చెప్తారని కాదు. నేనేం చేయొచ్చు, ఒక టాపిక్ తీసుకుని బాగా సాగదీసి 3 గంటలు చెప్తే ఏం చేస్తారు? చాలా మంది చెప్తున్నారు, గిట్టుని తీసుకుని వారం చెప్తారు, గిట్టు ఏముందో తెలియదు దాంట్లో మరి. ఓకే, సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ ఏంటి, ఏం కవర్ చేస్తారు, అది. కాబట్టి మీకు AWS DevOps నేర్చుకుంటే ఒక 5 to 10 years ఉండొచ్చు సార్ దీంట్లో, క్లౌడ్ లో. 10 years అంత సీన్ లేదండి. 5 years తర్వాత 5 years ఓకే, మేబీ 4 years అనుకుంటున్నాను. 5 years తర్వాత ఏమవుతుందో తెలియదు, కొత్త టెక్నాలజీలు వస్తుంటాయి. 10 years ఛాన్సే లేదు. నెక్స్ట్. సరే, థాంక్స్. హాయ్ హర్ష, ఐఎమ్ శేఖర్. చెప్పండి. యాక్చువల్గా బేసికలీ నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో నాకు 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే కంప్లీట్ ఇలా 4 years ఇప్పుడు AWS నేర్చుకుంటున్నా కదా. సో కంప్లీట్ 4 years AWS అని
చెప్పడం కాకుండా నేను ఫస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఒక 3 years యాడ్ చేసి దాని తర్వాత ఏడబ్ల్యూఎస్కి వచ్చినట్టు ట్రై చేయొచ్చా? అలా చేస్తే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది క్వశ్చన్. అండ్ ఇన్ కేస్ టెక్నికల్ గా చేయొచ్చు, కానీ క్వశ్చన్ ఏంటంటే బయట ఆల్రెడీ ఓకే జనాల్లో 2-3 ఏళ్ళు 4 ఏళ్ళతో నాకు రెజ్యూమ్ దొరుకుతున్నప్పుడు మీ 1 year రెజ్యూమ్ నేను ఎందుకు వాల్యూ ఇవ్వాలా? అది ఆలోచించండి. ఓకే సో కాబట్టి ఏమవుతుంది, మీకు షార్ట్ లిస్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి 3 years పెట్టిన వాళ్ళకి వచ్చే కాల్స్ మీకు రాకపోవచ్చు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు నాది 4.5 years ఎక్స్పీరియన్స్. సో 4.5 years ఎక్స్పీరియన్స్ మనం యాడ్ చేస్తాం ఏడబ్ల్యూఎస్కి. సో అంటే సర్వైవ్ అవ్వగలుగుతామా అనేది ఒక క్వశ్చన్. అంటే లైక్ సర్వైవ్ మీన్స్ అట్లా కాదండి, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కానప్పుడు, అసలు జాబే రానప్పుడు సర్వైవ్ అయితే ఏంటి కాకపోతే ఏంటి? మీరు ఒకటి చేయొచ్చు, 1 year పెట్టి ట్రై చేయండి. ఓకే, మీరేమనుకుంటున్నారు, 1 year పెట్టి ట్రై చేసి వెళ్తే మనకు 1 year ఎక్స్పీరియన్సే కాబట్టి అవతల వాడు పెద్దగా మనకి పుష్ చేయడం మీ ఉద్దేశం, ఆ ఉద్దేశంతో అనుకుంటున్నారు. అంటే కంపేర్ టు 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి 1 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది, కానీ అలా ఆలోచన అదేం లేదండి. ఒక్కసారి లోపలికి పోయినాక ఫుట్బాల్ ఆడతారు బై ద వే. 1 year లేదు, 3 year లేదు, 5 year లేదు బై ద వే. ఎందుకంటే మీ టైం బాగాలేక మీరు ఏమైనా సర్వీస్ డెలివరీ కంపెనీకి పోయారనుకోండి, వాల్యూ ల్యాబ్స్ కానీ లేకపోతే టీసీఎస్ కానీ ఇన్ఫో కానీ, తీసుకెళ్లి మీరు బెంచ్ లో పడేస్తాడు బై ద వే. అక్కడ మీకు ఇంటర్వ్యూస్ పెడతాడు. ఇంటర్వ్యూ చేసేవాడు బిలో 5 years అందరినీ ఒకేలాగా చూస్తాడు మీకు. ఓకే, సో అక్కడ ఏం చేస్తారు అప్పుడు? సో కాబట్టి మీరు అప్రోచ్ ఎలా ఉండాలంటే బై ద వే, ఏమవుతుందో పక్కన పెట్టేది అయ్యేది అవే ఒక మాందో. మీ అప్రోచ్ ఎలా ఉండాలంటే, మీకు బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినాక ఇప్పుడు ఏంటంటే మీ అందరికి ఇంకా అవగాహన లేదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది బై ద వే, అది చాలా నార్మల్. కానీ మీరు ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ అయిపోయిన తర్వాత, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ అయిపోయినాక, ఒక 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అయిపోయినాక మీకు అర్థమైపోద్ది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు వచ్చేస్తాయి బై ద వే. ఎంతమందిని చూసాను నేను. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కాన్సన్ట్రేషన్ ఏం చేస్తారంటే ప్రస్తుతానికి మీ స్కిల్ బిల్డింగ్ మీదే పెట్టండి. స్కిల్ బిల్డ్ చేసుకోవాలి నేను. ఓకే, అది ఆటోమేటిక్ గా మీకు మీరు సర్వైవ్ అవ్వగలరు. అది లేకుండా పోతే సర్వైవ్ కాలేరు. స్కిల్ ఉంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు. డెఫినెట్లీ. హర్ష, అలాగా మనం నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ని మనం ఇలాగా క్లౌడ్ మీద చేసామని పెడితే బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ రావా? బ్యాక్గ్రౌండ్ లో కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఏమడుగుతారంటే, నార్మల్ గా అయితే ఏమడుగుతారంటే, ఇతను పని చేశాడా పలానా కంపెనీలో, పని చేస్తే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పని చేశాడు బై ద వే. ఆ తర్వాత వచ్చి మీకు ఇతన్ని మీరు రీహైర్ చేస్తారా అని అడుగుతారు. అంటే ఒకవేళ వెనక్కి వస్తే తీసుకుంటారా అని అడుగుతారు. సో తర్వాత ప్రాజెక్ట్ లెవెల్లో పోరండి బై ద వే, చాలా తక్కువ ప్రాజెక్టులు. మేబీ మీరు ఏంటంటే మీకు తెలిసిన మేనేజర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఒకవేళ ఫోన్ వస్తే బ్యాక్గ్రౌండ్ చెప్పండి అని చెప్తారు బై ద వే. సో కాబట్టి మీ ప్రాజెక్ట్ ఏంటి మీకు అని చాలా తక్కువ మంది వెళ్తారు యాక్చువల్. కాబట్టి అదేం ఇష్యూ లేదు. చెప్పండి. హాయ్ సార్. తర్వాత ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ చెప్తున్నారు కదా, యాక్చువల్లీ నేను డెవాప్స్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మీకు ఇంతకు ముందు కూడా కాంటాక్ట్ అయ్యాను, మీరు రెస్పాండ్ ఇవ్వలేదు ఫోన్ కి. అయితే ఆల్రెడీ నేను ఎజూర్ నేర్చుకుని ఉన్నా. ఓకే, నేను డెవాప్స్ నేర్చుకుందామని అనుకున్నాను. మీ వీడియోస్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎజూర్ డెవాప్స్ అనేది ఒక టూల్ మాత్రమే. డెవాప్స్ వేరే, ఎజూర్ డెవాప్స్ వేరే అని మీ వీడియోస్ లోనే చూసాను నేను. నా డౌట్ ఏంటంటే, నేను ఎజూర్ డెవాప్స్ టూల్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా, డెవాప్స్ నేర్చుకోవాలని అంటారా? సో మీరు అజూర్ డెవాప్స్ ఒక టూలే నేర్చుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని టెరాఫామ్ లో క్వశ్చన్ అడిగాడు, యాన్సిబుల్ లో క్వశ్చన్ అడిగాడు, దాంతో పాటు డాకర్ లో క్వశ్చన్ అడిగారు. అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేస్తారు? కాబట్టి మీరు ఒక టూల్ మీద వెళ్తున్నారు, అట్లా వెళ్ళకూడదు. డెవాప్స్ అనేది నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఎప్పటి నుంచి మీరు అడిగారు కాబట్టి 14th నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు. 14th మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మీకు. సో కాబట్టి దాంట్లో మీరు చూసారు అనుకోండి, ఆ టూల్స్ అన్ని ఎందుకు పెట్టాను, ఆల్మోస్ట్ లైక్ 9 మాడ్యూల్స్ పెట్టి 2.5 months పెట్టాను. ఆనెస్ట్ గా అయితే 3 months పడుతుంది అది అవడానికి. అందుకే వీకెండ్ కూడా తీసుకొని చెప్తాను నేను దానికి. సో అంత ఎందుకంటే ఇప్పుడు రోజు నేను 2-3 ఇంటర్వ్యూస్ హ్యాండిల్ చేస్తానండి. ఏం అడుగుతారు అని అడగడం కంటే రివర్స్ లో ఏమి అడగడు అనుకోవడం ఈజీగా ఉంటుంది బై ద వే. సో ఎందుకంటే అన్ని అడుగుతున్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. పాపం వాడు 3 years పెట్టాడు. 3 years వాడికి నువ్వు ఏడబ్ల్యూఎస్ లో డిజైన్ ఎలా చేస్తావు అని అడిగాడు బై ద వే. ఏం చెప్పాలా? సో కాబట్టి
మిమ్మల్ని దాన్ని ఏమంటారు, వితౌట్ ఓన్లీ అజూర్ డెవాప్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ గా అవుతుంది కానీ మీకు జాబ్ రాదండి. ఓకే మీరు సార్. నేను ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్, ఒక నిమిషం, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రెండు ప్యారల్ గా జాయిన్ అవ్వచ్చు అండి యాక్చువల్ గా. సో ఎప్పుడు జాయిన్ నెక్స్ట్ అవ్వచ్చు? రెండు, వెయిట్ మీకు రెండు ప్రాక్టీస్ చేయగలరా? సో రెండు ప్రాక్టీస్ చేయగలం, టైం ఉంది మీకు, నేను ప్రాక్టీస్ చేయగలను. పొద్దున ఇప్పుడు చూసారు అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 14 నుంచి మార్నింగ్ 7 o'clock కి, 7 to 8:30 మీకు డెవాప్స్, 8:45 to 10 o'clock ఏడబ్ల్యూఎస్. ఈ రెండు మీరు నెక్స్ట్ రోజు వచ్చే లోపల ప్రాక్టీస్ చేయగలరు అనుకుంటే డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. టైం మీకే సేవ్ అవుద్దిగా, అదేముంది, మీ చాయిస్. సార్, నా నెక్స్ట్ డౌట్ కూడా అదే సార్. నేను మీ వీడియోస్ చాలా చూసినప్పుడు మీరు డెవాప్స్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ చెప్పి మీరు డెవాప్స్ చెప్తున్నారు. అది నాకు అప్పుడు అనిపించింది, అంటే నేను నేర్చుకున్న ఎజ్యూర్ ఒక్కదాంతో నేను మీ డెవాప్స్ క్లాసెస్ నాలెడ్జ్ నేను గెయిన్ చేయలేనా అని డౌట్ కూడా వచ్చింది నాకు. డెవాప్స్ టూల్స్ అన్ని కూడా క్లౌడ్ ఇండిపెండెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు టెరాఫామ్ ఉందనుకోండి, ఏడబ్ల్యూఎస్ తో చెప్పొచ్చు, అజూర్ లో చెప్పొచ్చు. యాన్సిబుల్ ఉందనుకోండి, ఏడబ్ల్యూఎస్ చెప్పొచ్చు, అజూర్ చెప్పొచ్చు. అక్కడ డూప్లికేట్ అవుతుంది. అప్పుడు 12,500 రూపాయల కోర్సులు నేను 20,000 చేయాలి బై ద వే, ఎందుకంటే వర్క్ డూప్లికేట్ అయింది కదా. అవునా, నా టైం తినేస్తుంది యాక్చువల్ గా. అలా చేసినప్పుడు అందరూ 20,000 పే చేయలేరు. ఇంకోటి ఏంటంటే, టూల్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లౌడ్ చూడాలి మనం. యాన్సిబుల్ అనేది లైనెక్స్ మీద పనిచేస్తుంది, అది ఏడబ్ల్యూఎస్ అయితేమో అజూర్ అయితేనేమి. టెరాఫామ్ లో లాజిక్ అంతా ఒకటే ఉంటుంది, సింటాక్స్ మారుద్ది. అప్పుడు ఏడబ్ల్యూఎస్ అయితే ఏంటి, అజూర్ అయితేనేంటి. అట్లా చూసినప్పుడే యు ఆర్ రియల్ డెవాప్స్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్స్. అంటే ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరు చెప్పండి. డెవాప్స్ నేర్చుకునేందుకు మీ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్క్రిప్టింగ్ అని చెప్పిన కాన్సెప్ట్స్, ఇవి నాన్ ఐటీ వాళ్ళు ఏ విధంగా కష్టపడాల్సి ఉంటుంది సార్ కన్ఫర్మ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలంటే? మీరు నాన్ ఐటీ అని పదే పదే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి బై ద వే. ఓకే, ఎందుకంటే చాలా మంది ఐటీలో పనిచేస్తున్నా కూడా చాలా మందికి ఇవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ తీసుకుందాము, టెస్టింగ్ వాళ్ళు ఐటీలో ఉంటారు, వాళ్ళు ఐటీఏ, కానీ డెవాప్స్ మీద ఎటువంటి అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ డిబిఏ తీసుకుందాం బై ద వే, వాళ్ళు ఐటీలో ఉంటారు, డిఫరెంట్. సో కాబట్టి మీరు నాన్ ఐటీ అని చెప్పి స్పెసిఫిక్ గా చేయాల్సిన పని లేదు. కష్టం అంటారా? ఆబ్వియస్ గా ఎస్, మీకు వాళ్ళతో పోల్చినప్పుడు జాబ్ పరంగా కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో ఇంపాసిబుల్ అయితే కాదు, ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, నాన్ ఐటీ కాదు అసలు, ఏ జాబ్ లేని వాళ్ళు వచ్చి నేర్చుకొని తెచ్చుకున్నారు. సో కాబట్టి దట్స్ పాయింటే కాదు. కూర్చొని మిగతా వాళ్ళు 2 గంటలు కష్టపడితే మీరు 4 గంటలు కష్టపడాలి, అది చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మీరు ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారంటే చాలా వెనకబడినట్టు వినోద్. బేసిక్ గా ఆ రోజులు పోయి చాలా రోజులు అయిపోయింది మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే, వాట్ ఈస్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్ అంటారు బై ద వే. దాంట్లో ఆటోమేషన్ ఏం వాడారు బై ద వే, పైప్ లైన్ ఎలా పనిచేస్తుంది మీకు, వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్, ఇవి వస్తాయి అనమాట. సో ఇవన్నీ తెలియాలంటే మీకు క్లౌడ్ తో పాటు డెవాప్స్ కూడా వచ్చి ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ఆధారపడద్దు. నెక్స్ట్ సార్, నేను విజయ అని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీరు చెప్పింది, మీ వాయిస్ రావట్లేదండి, మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను సార్. అండ్ అది కాక వాల్యూమ్ క్రియేట్ చేసి వ్యాలిడిటీ కూడా చెక్ చేశాను. అయితే మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నారా, లేకపోతే బేసిక్ అని అన్నారా? అది ఏం లేదు, ఏ అకౌంట్ చేసుకున్నా కూడా ఫ్రీ అకౌంట్ అని వేరేగా బేసిక్ ఏం లేదండి. మీకు అకౌంటే, దాంట్లో ఫ్రీ వస్తాయి అన్నమాట కొన్ని మీకు, అంతే తప్ప ఫ్రీ అకౌంట్ అని సపరేట్ ఏం లేదు. నార్మల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అన్ని కూడా మీకు. ఓకే, సో కాబట్టి దాని లోపల మీకు కొన్ని రిసోర్సెస్ లైక్ T2 మైక్రో ఉంది, అది ఫ్రీగా. S3 బకెట్ ఉంది, 5 GB వరకు ఫ్రీ, అట్లా వస్తుంది అనమాట. ఏడబ్ల్యూఎస్ అజూర్ అయితే మీకు సపరేట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తాడు. ఓకే, అలాగే మీకు బిల్లింగ్ సపరేట్ గా ఉంటుంది అనమాట దేంట్లో, మీకు గూగుల్లో. ఇక్కడ ఏం లేదనమాట, 1 year ఇస్తాడు. దాంట్లో అన్ని సర్వీసెస్ కాదు, కొన్ని సర్వీసెస్ మీకు ఫ్రీ వస్తాయి, అది నేను మీకు చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, క్వశ్చన్ పేరు అఫ్రీద్. చెప్పండి. ఇప్పుడు మనకి ఫిజికల్ మిషన్ నుంచి వర్చువల్ మిషన్స్ వచ్చినాయి సార్. మీకు వర్చువల్ మెషిన్స్ అనేది సాఫ్ట్వేర్ అండి. ఫిజికల్ సర్వర్ మీద మీకు వర్చువల్ మెషిన్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా VMware వర్క్ స్టేషన్ విన్నారా ఎప్పుడన్నా? విన్నాను సార్. అదే, అంతకుమించి ఏం లేదు. అదే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫిజికల్ సర్వర్ నుంచి వర్చువల్ మెషిన్స్ వచ్చింది, ఫ్రమ్ వర్చువల్ మెషిన్స్ కంటైనరైజేషన్ వచ్చింది. అవును.
ఎస్ అయినా మన కాలేజ్ లో ఇంకా స్టిల్ ఫిజికల్ మిషన్లు ఫ్లాపీ డిస్క్లు చెప్తున్నారు సార్. అవునా, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు 8086 ప్రాసెసర్ చెప్పారు బేసిక్ గా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో. బయట పోయి చూస్తే 8086 ప్రాసెసర్ అయిపోయి ఇప్పుడు అప్పటికే 10 ఏళ్ళు అయింది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే పోయి ఏఐసిటి ముందు ధర్నా చేయాలి. బై ద వే, అంత తప్ప మనం ఏమీ చేయలేం. ఓకే, సో తప్పదు, ఏం చేద్దాం. లేకపోతే నా దాకా ట్రైనింగ్ ఎందుకు వస్తారు చెప్పండి మీరు? కాలేజీల్లో ప్రాపర్ గా సిలబస్ అంతా ప్రాపర్ గా ఉంటే అక్కడే నేర్చుకునేటైతే ఇక్కడ దాకా ఎందుకు బాధలు పడ్డం? మనం ఏం చేయలేమండి. అది క్వశ్చన్స్. కుబర్నెటిస్ మ్యాండేటరీ అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి, బై ఇట్స్ ఎ స్కిల్ బై ద వే. ఓకే, నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2005 లో విండోస్ అడ్మిన్. నాకు VMware నేర్చుకోవడం మ్యాండేటరీయా? కాదు. నేర్చుకున్నాను కాబట్టి కెరీర్ వచ్చింది. తర్వాత స్టోరేజ్ నేర్చుకోవడం మ్యాండేటరీయా? కాదు. అది నేర్చుకున్నాను కాబట్టి స్టోరేజ్ అడ్మిన్ అయ్యాను. ఆ తర్వాత నేను నెట్వర్క్ అండ్ ఫైర్ వాల్ అవసరమా? అది నేర్చుకున్నాను కాబట్టి ఆర్కిటెక్ట్ అయ్యాను. సో ఇట్స్ నాట్ అబౌట్ మ్యాండేటరీ, ఇట్స్ అబౌట్ గ్రోత్. మనం పైకి రావాలనుకుంటున్నామా? సో పైకి రావాలనుకుంటే స్కిల్ ఉండాలి. క్వశ్చన్స్. మీ దగ్గర AWS అండ్ DevOps రెండింటిని కోర్స్ తీసుకోవడం ద్వారా ఇవి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి సరే DevOps లో. వాటన్నిటిని ఉపయోగించి మనం చిన్న ఒక అండర్స్టాండింగ్ కానీ లేదంటే ఏ విధంగా ఫైనల్ మనం కంపెనీలో యూజ్ చేసినట్టే మనం ఇక్కడ చేసేకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్ ఈ రెండు కోర్సులు? పైప్ లైన్ చేస్తాం కదండి. మీకు బయట ఎనీ ఛాన్స్ ఎవరైనా DevOps పాత బ్యాచ్ లో ఎవరైనా ఉన్నారా ఈ క్లాస్ లో? బై ఎనీ ఛాన్స్ నా స్టూడెంట్స్ ఎనీవన్ DevOps వరల్డ్ బై ఎనీ ఛాన్స్ లేరా? ఓకే, సో మనం మీకు బై ద ఎండ్ ఆఫ్ DevOps మీకు ట్రైనింగ్ అయిపోయేసరికి మనం పైప్ లైన్ మాట్లాడతాం. జెంకిన్స్ అండ్ Azure DevOps రెండు మాట్లాడతాం. దాంట్లో ఒక జావా అప్లికేషన్ తీసుకుంటాం, ఎలా డిప్లాయ్ చేయాలా, ఎలా బిల్డ్ చేయాలా, ఎలా వెనక్కి చూస్తాం బై ద వే. సో కాబట్టి అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అదేంటంటే టైం పడుతుంది మీకు. ఎన్నో టూల్స్ అంటే మనకి సూపర్ మార్కెట్ పోతే సూపర్ మార్కెట్లో ఎన్నో ఉంటాయి. మనం ఏం చేస్తాము? ఎప్పుడన్నా ఐకియాకి వెళ్ళారా? బై ఎనీ ఛాన్స్ వెళ్తే కుదిరితే వెళ్ళండి ఒకసారి. వెళ్ళారనుకోండి ప్రపంచం అంతా అక్కడే ఉంది. కానీ ఐకియాకి వెళ్ళేటప్పుడు ట్రిక్ ఏంటంటే మనకి ఏం కావాలో ముందే డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళారనుకోండి తీసుకుని వెంటనే అవి చేయొచ్చు అనమాట. అదే సూపర్ మార్కెట్. ఇది కూడా అంతే, ఎన్నో టూల్స్ ఉన్నా కూడా కొన్ని టూల్సే వాడతారు, అవి మనం నేర్చుకోవాలా. అది సరిపోతుంది. చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ 10:15 అయింది. సో మనం రేపు కూడా సేమ్ URL వాడండి మీకు. మనం రేపు కూడా మిమ్మల్ని ఫర్దర్ గా వెళ్దాము. నాకు మీరు ఫీజు పే చేసినాక నాకు స్క్రీన్ షాట్ మర్చిపోకుండా పంపించండి. ఎస్, హలో సార్. హలో సార్. చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, నేను ఫ్రెషర్ అంటే ఏ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు. DevOps ప్లస్ క్లౌడ్ కాకుండా ఓన్లీ క్లౌడ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే అది బెటర్ ఆప్షన్ అంటారా? ఒక ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ లేదు. 5 ఏళ్ళు ముందు అంటే బెటర్ ఆప్షన్ అండి, ఎందుకంటే ఓన్లీ క్లౌడ్ మీద జాబ్స్ 5 ఏళ్ల ముందు ఉన్నాయి. ఓకే, 3-4 ఏళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు ఓన్లీ క్లౌడ్. ఒకవేళ క్లౌడ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నారు ప్రెసెంట్ ఉన్న సినారియోస్ లో? 3 అడుగుతారండి, 3 కానీ 4 కానీ అడుగుతారు. బట్ ఫ్రెషర్స్ రిక్రూట్ చేసే వాళ్ళు ఉంటారు, దాని గురించే ఇబ్బంది. మీకు రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు అనేది మైండ్ లోంచి తీసేయండి. యాక్చువల్ గా నా ఇంటెన్షన్ ఏంటంటే కంపేర్ టు అదర్ జాబ్స్ కానీ అదర్ ఫీల్డ్స్ కానీ ఇవి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని. నెక్స్ట్ 3-4 ఏళ్ళు అయితే క్లౌడ్ అండ్ DevOps ఇబ్బంది లేదండి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ కైనా తర్వాత మీకు ఫ్రెషర్ కైనా కూడా నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఇబ్బంది లేదు. ఆ 4 ఇయర్స్ తర్వాత ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది, అప్పుడు దాన్ని నేర్చుకుని మూవ్ అయిపోవడమే అంటే. ఓకే సార్, ప్రెసెంట్ అయితే ఫ్రెషర్ కి ప్రిఫరెన్స్ తక్కువ అంటారా? ప్రెసెంట్ కాదండి, తక్కువే. క్లౌడ్ లో ఎప్పుడైనా ఎక్కడైనా తక్కువేనండి. ఫ్రెషర్ తక్కువ ఇస్తారు కదా మీకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో కాబట్టి మీరు నేర్చుకుని పెట్టుకొని రెడీగా ఉండాలా. ఇందాక చెప్పిన ఆన్సర్ మీకు చెప్తున్నాను, నేర్చుకుని రెడీగా ఉండాలా. ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. సో లేదంటే మేము చెప్పినట్టు 2 ఏళ్ళు ఆగి ఏం నేర్చుకోకుండా 2 ఏళ్ళ తర్వాత ట్రై చేయాలి, అది వర్కౌట్ కాదు కదా. చలో బయటకు వెళ్ళాలండి, రేపు అడగచ్చు క్వశ్చన్స్ మీరు. బాయ్. థ్యాంక్స్.